హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరికీ వెల్కమ్. సో దిస్ ఈస్ ద అనదర్ సెషన్. సో ఎన్టీపీసీ సిరీస్లో మనకి జెండర్ రెఫరెన్స్ క్వశ్చన్స్ అనేవి నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను. 3 పార్ట్స్ అయితే పెట్టడం జరిగింది. సో చిన్న గ్యాప్ ఇచ్చి జనరల్ సైన్స్ వీడియోస్ అయితే చేస్తున్నాను. బికాస్ జనరల్ సైన్స్ అనేది రైల్వేకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి, ఓకేనా? సో ఈరోజు సెషన్ వచ్చేసరికి ఈరోజు కొన్ని క్వశ్చన్స్ అయితే చూద్దాము. సో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కూడా ఉంటాయి. సో డెప్త్గా వెళ్ళిపోదాం, మునిగిపోయి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ నేర్చుకుందాం. సో మరి ఇంకెందుకు ఆలస్యం, సుత్తి లేకుండా ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ అయితే నేను చెప్పడం జరిగింది. సో కిందటి వీడియోలో నేను 7 సిస్టర్స్ ఆఫ్ స్టేట్ అంటే 7 సోదర రాష్ట్రాలు ఏవి అంటే ఆ రాష్ట్రాల కోసము వాటి ఇన్ఫర్మేషను, ఆ స్టేట్స్లోని ఫేమస్ ఏంటి, వాటిని ఏమని పిలుస్తారు, సో ఇలా చాలా విషయాలు అయితే ఆ వీడియోలో చెప్పాను. సో ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో అనేది చూడండి. సో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది, ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఎన్టీపీసీ క్వశ్చన్ మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో చూసినట్లయితే కుండకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు. అంటే కుండకులం అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది అంటున్నాడు. చూడండి, కుండకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అని ఇక్కడ డైరెక్టర్గా అడిగాడు, కానీ కొన్నిసార్లు ఇలా కూడా అడగడు, ఓకేనా? సో ఇక్కడ మనకి ఏంటి, కుండకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అంటే పవర్ ప్లాంట్స్ కోసం ఖచ్చితంగా మనం చదువుకోవాలి. ఎన్టీపీసీకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అయితే ఇక్కడ కుండకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కాకుండా దీన్ని ఏమని కూడా అడగొచ్చు అంటే, సో యాక్చువల్గా ఎక్కడ లొకేట్ అయి ఉంది అన్నాడు కదా, సో అది కూడా చెప్తాను. సో దీన్ని ఏమని అంటారంటే, దిస్ ఈజ్ ద లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అండి. దిస్ ఈజ్ ద లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్, లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లేదంటే పవర్ స్టేషన్ ఎలా అయినా పిలవస్తారు, అంటే ఎలాగైనా చెప్తారన్నమాట. ఆఫ్ ఇండియా, ఓకేనా? ఆఫ్ ఇండియా బై కెపాసిటీలో చూసుకుంటే ఇదే టాప్ మాట. సో ఇలా అడుగుతాడు మోస్ట్ ఆఫ్ ద టైం. మనకు క్వశ్చన్ అనేది ఇలాగే అడిగాడు. సో ఒకవేళ ఇలా డైరెక్టర్గా అడిగితే మంచిదే. సో డైరెక్టర్గా అడిగితే ఏంటంటే, కుండకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది మనకి ఎక్కడ ఉంది అంటే తమిళనాడులో ఉంది. ఇది ఎక్కడ ఉంది? తమిళనాడులో ఉంది. మరి తమిళనాడులో ఎక్కడ? మరి తమిళనాడులో ప్లేస్ కూడా మనం తెలుసుకుంటే మనకి చాలా మంచిది. ఏ డిస్టిక్కో తెలుసుకోండి, అది ఏదో కాదు, తిరునెల్వేలి, ఓకేనా? తిరునెల్వేలి పేరు వినే ఉంటారు మీరు. తిరునెల్వేలి డిస్టిక్, ఓకేనా? తిరునెల్వేలి డిస్టిక్ ఆఫ్ తమిళనాడు, ఇండియా. సో అయితే ఈ కుండకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి హెల్ప్ చేసింది ఏ కంట్రీ అని అడుగుతాడు, ఓకేనా? హెల్ప్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? హెల్ప్డ్ బై ఎవరు అంటే రష్యా, ఓకేనా? ఈ కుండకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ తయారు చేయడానికి మనకి హెల్ప్ చేసింది ఎవరు అంటే రష్యా, ఓకే? సో రష్యా వాళ్ళు మనకి ఈ కుండకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని పెట్టడానికి హెల్ప్ చేశారన్నమాట. విత్ హెల్ప్ ఆఫ్ రష్యా, సో ఇండియా ఈజ్ ఎస్టాబ్లిషింగ్ ద కుండకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్. అయితే మనం డెప్త్లోకి వెళ్దాం. అంటే ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూసినట్లయితే, ఈ కుండకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది సుమారుగా 6000 మెగావాట్స్ అని చెప్పుకోవచ్చు. ఇది ఎంత? 6000 మెగావాట్స్ మాట, ఓకేనా? సో అది అయితే మనం ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి నేను చెప్తాను, అవి మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. మనకి ఎలా విధంగా అడుగుతాడంటే, అటామిక్ ఎనర్జీ కమిషన్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అని అడుగుతాడు. ఏమడుగుతాడు? అటామిక్ అంటే ఇప్పుడు న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కోసం వచ్చింది అంటే ఖచ్చితంగా మనకి రిలేటెడ్ టాపిక్ ఏంటి? అటామిక్ ఎనర్జీ కోసం అడుగుతాడనమాట. ఏంటి సార్ ఈ అటామిక్ ఎనర్జీ అంటే, ఈ అటామిక్ ఎనర్జీ కమిషన్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారని చెప్పేసి అడుగుతాడనమాట. కమిషను ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారని అడుగుతాడు. ఎప్పుడు అంటే 1948, ఓకేనా? 1948. అసలు ఎవరి వల్ల ఇది పెట్టారు అంటే యాక్చువల్గా చెప్పాలంటే హోమీ జహంగీర్ బాబా. ఈ పేరు వినే ఉంటారు మీరు, హోమీ జహంగీర్ బాబా. సో మీ అందరికీ తెలుసు, ఇతను చాలా ఫేమస్ అని మీ అందరికీ తెలుసు. ఈయనే ఈయన ఏమని పిలుస్తారు? ఫాదర్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ రీసెర్చ్ ఇన్ ఇండియా, ఓకేనా? అటామిక్ ఎనర్జీ రీసెర్చ్ ఇన్ ఇండియా, ఓకే? ఇన్ ఇండియా అంటే యాక్చువల్గా మీరు చూసుకున్నట్లయితే హోమీ జహంగీర్ బాబా గారిని ఫాదర్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ రీసెర్చ్ ఇన్ ఇండియా. సో ఇండియాకి ఫాదర్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఎవరు అంటే హోమీ జహంగీర్ బాబా అని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్ చేశారంటే 1948 అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అంటే మనకి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ముంబై,
ఓకేనా, ముంబై అంటే నియర్ ముంబై అన్నమాట. యాక్చువల్గా ఇక్కడ ఒక ప్లేస్ ఉంటుందండి. ఈ ప్లేస్ మనకి ఎక్కడ ఉంటుందంటే దీన్ని ఏమని అంటారంటే యాక్చువల్గా ముంబై అనరు. ఆ ప్లేస్ వచ్చేసి ఏంటంటే ట్రుంబై అంటారు అన్నమాట. ట్రొంబై ముంబై లాగా ఉంటుంది కానీ ట్రొంబై అంటారు. కావాలంటే మీరు గూగులింగ్ చేసుకోవచ్చు ట్రొంబై. ఓకేనా, అంటే ట్రొంబై అంటే ఇది కూడా ఒక ప్లేసే. ట్రొంబై అంటే కావాలంటే మీరు గూగుల్ చెక్ చేసుకోండి. ట్రొంబై నేను కూడా ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యాను. ట్రొంబై అంటే ఇది మనకి ముంబైలోనే ఉంటుంది. ఓకేనా, ఇక్కడే మనకి ఈ సెంటర్ ఉంటుందన్నమాట. ఓకేనా, ఈ అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఉంది కదా, ఈ అటామిక్ రీసెర్చ్ సెంటర్ అనేది ఎక్కడ ఉంది అంటే ట్రొంబైలో ఉందన్నమాట. మనకి ఇది ముంబైకి దగ్గరలో ఉంటుంది. ఓకేనా, సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అయితే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో ఓకే బాగానే ఉంది. సో ఇంకో క్వశ్చన్ ఎలా అడగచ్చు? ఇంకో క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఇండియా యొక్క ఫస్ట్ అటామిక్ రీసెర్చ్ రియాక్టర్ ఏంటి అని అడుగుతాడు. ఇండియా యొక్క ఫస్ట్ అటామిక్ రీసెర్చ్ ఏంటని అడుగుతాడు. ఫస్ట్ అటామిక్ రీసెర్చ్ ఏంటని అడుగుతాడు అనమాట. రీసెర్చ్ రియాక్టర్ ఏంటని అడుగుతాడు అనమాట. సో దీనికి ఆన్సర్ ఏంటంటే అప్సరా. ఓకేనా, ఇది ఏదైనా అమ్మాయి పేరులో ఉంది, అప్సరా. ఓకేనా, సో ఇది ఎక్కడ జరిగింది అంటే ఇది ఇప్పుడు చెప్పాను కదా ట్రోంబై. ఓకేనా, ట్రోంబై ఫస్ట్ మనకి ఏంటంటే యాక్చువల్గా బాణం దీనికి కాదు దీనికి పెట్టాలన్నమాట యాక్చువల్గా చెప్పాలంటే ట్రోంబై. ఓకేనా, ట్రోంబై అంటే నియర్ ముంబై. బట్ ఇండియాస్ ఫస్ట్ న్యూక్లియర్ పవర్ రియాక్టర్ వచ్చేసి ఎస్టాబ్లిటెడ్ తారాపూర్ అని గుర్తుపెట్టుకోండి. బట్ ఇక్కడ ఈ విషయం కన్ఫ్యూజ్ అవ్వకూడదు అన్నమాట మీరు. ఇండియాస్ ఫస్ట్ అటామిక్ రీసెర్చ్ రియాక్టరు మనకి ఏంటంటే అప్సరా అని పిలుస్తారు, ట్రోంబై నియర్ ముంబై దగ్గర. బట్ ఇండియా యొక్క ఫస్ట్ న్యూక్లియర్ పవర్ రియాక్టర్ అన్నమాట. ఓకేనా, ఫస్ట్ న్యూక్లియర్ అని అడిగితే న్యూక్లియర్ పవర్ రియాక్టర్ అని అడిగితే ఇది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారంటే తారాపూర్. ఓకేనా, ఇది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? తారాపూర్ మీరు పేరు వినే ఉంటారు. ఓకేనా, తారాపూర్ అనేది ఇది మనకి ఏంటంటే పల్ఘర్ డిస్టిక్ దగ్గర ఉంటుందన్నమాట. ఓకేనా, పల్ఘర్ డిస్టిక్. ఓకేనా, సో తారాపూర్ తెలియని వాళ్ళకి పల్ఘర్ డిస్టిక్, లేదు అంటే ఇంకా మీకు ఐడెంటిఫై రావాలంటే మహారాష్ట్ర. ఓకేనా, మహారాష్ట్రలో ఉంటుందన్నమాట. ఓకేనా, ఇది ఒక ఇండస్ట్రియల్ టౌన్ అన్నమాట. సో అంటారు ఇండస్ట్రియల్ టౌన్ అని అంటారు. ఓకేనా, తారాపూర్లోని ఎప్పుడు జరిగింది అంటే ఇన్ 1969లో అన్నమాట ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ అటామిక్ రీసెర్చ్ ఫస్ట్ న్యూక్లియర్ పవర్ రియాక్టర్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అట్ తారాపూర్ ఇన్ 1969. ఓకేనా, అయితే మరి ఏంటి సార్ ఈ అటామిక్ రీసెర్చ్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రొడక్షన్ జరుగుతుంది. ఏం ప్రొడక్షన్ జరుగుతుంది? న్యూక్లియర్ ఎనర్జీని రిక్వైర్ చేస్తారన్నమాట. ఆ న్యూక్లియర్ ఎనర్జీకి అసలు ఏం కావాలి? మెయిన్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ బాలకృష్ణ సినిమా చూడండి, అఖండలో యురేనియం ఉంటుంది కదా. సో అలాంటి ఐటమ్స్ కావాలన్నమాట, అలాంటి థింగ్స్ కావాలి. యురేనియం, తర్వాత థోరియం, లేదంటే హెవీ వాటర్ కానీ D2O. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకో ఇంపార్టెంట్ బిట్ చెప్తాను చూడండి. అది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ యురేనియం ఉందా, మనకి సినిమాల్లో చూపిస్తారు యురేనియం అని. చాలా మనకి రేడియో యాక్టివ్ ఎలిమెంట్ కదా. యురేనియం మన భారతదేశంలో ఎక్కడ దొరికింది అంటే జార్ఖండ్లో దొరికింది. యురేనియం ఎక్కడ దొరికింది? జార్ఖండ్లో దొరికింది. అలాగే ఇంకొక ప్లేస్ ఏంటి? రాజస్థాన్. అంటే యురేనియం వాస్ ఫౌండ్ అని ఏదైనా అడిగితే జార్ఖండ్, రాజస్థాను, మేఘాలయ ఇలాంటి చోట్లలో మనకి దొరికిందన్నమాట. ఓకేనా, సో అయితే మనం ఏం చేద్దామంటే కొన్ని ఇంపార్టెంట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఒకసారి చూద్దాం. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ఇక్కడ ఇండియాస్ మనకి తారాపూర్ ఆల్రెడీ చెప్పేసాను. ఇంపార్టెంట్ న్యూక్లియర్ రియాక్టర్స్లో తారాపూర్ ప్లేస్లోని తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ అంటాడు. తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ అనేది ఎక్కడ ఉంది? మహారాష్ట్రలో ఉంది. ఓకేనా, ఇక్కడ రియాక్టర్ టైప్స్ ఏంటి? హెవీ వాటర్ రియాక్టర్ అనేది ఇక్కడ మనకి ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ అనేది యూజ్ చేస్తారన్నమాట. ఏది? తారాపూర్లోని. తారాపూర్ అటామిక్ రీసెర్చ్ సెంటర్ మహారాష్ట్రలోని మొత్తం 2 ఉంటాయి, స్టేషన్ 1, స్టేషన్ 2. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో 2 ఉంటాయి, కాకపోతే 2 కూడా మహారాష్ట్రలో ఉన్నాయి కాబట్టి మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే 2-3 స్టేషన్స్ ఉంటాయి అన్నమాట ఒక్కొక్క దానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్లోని మనం యురేనియం దొరికిందని చెప్పానా, రాజస్థాన్ అటామిక్ పవర్ స్టేషన్ ఉంటుంది. ఓకేనా, రాజస్థాన్ అటామిక్ పవర్ స్టేషన్ 1 and 2 2 ఉంటాయి. అలాగా స్టేషన్ 1 and 2 and 3 and 4 అలా ఉంటాయి అన్నమాట. 2 రాజస్థాన్లోనే ఉంటాయి. ఓకేనా, అలాగా. సో ఆ విధంగా చూసుకుంటే మనకి కొన్ని స్టేషన్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కుండకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంది. ఇది ఒక స్టేషనే ఉంటుంది, తమిళనాడులో ఉంటుంది.
ఓకేనా. ఇక్కడ కూడా ప్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్ అనేది యూజ్ చేస్తారు. మనకి 2000 మెగావాట్స్ ఇలా ఉంటుందన్నమాట. అలాగే కక్రాపర్ పవర్ అటామిక్ స్టేషన్ అని అంటారు. ఇది గుజరాత్లో ఉంటుంది. కక్రాపర్ అటామిక్ పవర్ స్టేషన్. సో అదొక ఇంపార్టెంట్, ఇది గుజరాత్లో ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సో అది ఏంటంటే కక్రాపర్ అంటారన్నమాట. కక్రాపర్ అటామిక్ పవర్ స్టేషన్. పవర్ స్టేషన్. సో ఇది ఎక్కడ ఉంది అంటే మనకి గుజరాత్లో ఉంది అన్నమాట. ఇది ఎక్కడ ఉంది? గుజరాత్లో ఉంది. సో మ్యాక్సిమం ఎన్టీపీసీలో అయితే మనకి ఎన్టీపీసీ అని కాదు, ఎస్ఎస్సీనే కాదు, అది ఎక్కడ ఉంది, ఎక్కడ ప్లేస్ చేశారు, ఓకేనా. మెగావాట్స్ మ్యాక్సిమం అడగడు. సో అంత ఇంపార్టెంట్ అయితే కాదు, ఓకేనా. ఒకవేళ కెపాసిటీ వచ్చేసరికి ఒకవేళ మీరు కావాలి అనుకుంటే 700 మెగావాట్స్ అన్నమాట గుజరాత్లో ఉన్న పవర్ ప్లాంట్కి అయితే, ఓకేనా. సరే, నెక్స్ట్ కాలపక్కం పవర్ ప్లాంట్ అంటారు. ఇంకోటి ఉంటుంది, అది ఏంటంటే కాలపక్కం, ఓకేనా. కాలపక్కం ఇలాంటి వర్డ్స్ విన్నప్పుడు మీకు ఈజీగా స్టేట్స్ని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. కాలపక్కం పవర్ ప్లాంట్, ఓకేనా. పవర్ ప్లాంట్ నేను ఫుల్గా రాయట్లేదు. ఇది తమిళనాడులో ఉంది. ఇది ఎక్కడ ఉంది? తమిళనాడులో ఉంది. కుండకోలం ఆల్రెడీ చెప్పాను, ఓకేనా. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ వచ్చేసి గోరఖ్పూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్, ఓకేనా. గోరఖ్పూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇది ఎక్కడ ఉంది అంటే మనకి హర్యానాలో ఉంది, ఓకేనా. మోస్ట్ ఇంపార్టెంట్ మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం అన్నమాట. మెగావాట్స్ వచ్చేసి 700 మెగావాట్స్ ఇది కూడా, ఓకేనా. కుండకులం వచ్చేసి 1000, మర్చిపోయినది 1000 అది, ఓకేనా. రాజస్థాన్ వచ్చేసి 700. కాలపక్కం వచ్చేసి ఇది 500 మాత్రమే ఉంటుంది. 500 మెగావాట్స్ అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ జస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అంటే మనం ఇంకా కన్స్ట్రక్ట్ అవుతున్నాయి కూడా, కొత్తవి కూడా వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే కర్ణాటకలో కైగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది కడుతున్నారన్నమాట. అది ప్లానింగ్ అవుతుంది, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా జరుగుతుందన్నమాట. కైగా న్యూక్లియర్ పవర్ ప్లాంటు, తర్వాత ఆంధ్రప్రదేశ్లో కొవ్వాడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కూడా వస్తుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇంపార్టెంట్ ఇది 6000 మెగావాట్స్తో వస్తుంది. ఏది? కొవ్వాడ. ఇది ఏపీ పీపుల్కి తెలుసుకోవాలన్నమాట. కొవ్వాడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అని వస్తుందన్నమాట. ఇంకా టు బీ కన్స్ట్రక్టెడ్, ఇది ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలేదు, కంప్లీట్ అవ్వలేనట్లుగా ఉంది. పవర్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ మొదలు పెడుతున్నారన్నమాట. ఇది ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇక్కడ 6000 మెగావాట్స్ అనేది ప్లాన్ చేస్తున్నారు అన్నమాట. 6 × 1000 6000 అన్నమాట. సో నాకు తెలిసి ఇంకా ప్రాజెక్ట్ యాక్టివిటీస్ అనేవి ఇంకా జరుగుతూ ఉన్నాయి, ఓకేనా. సో అది ఈ విధంగా మనం కొన్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అయితే మనం చూడడం అయితే జరిగింది. మోస్ట్ ఆఫ్ ద టైం ఇలాంటివి అడుగుతాడనమాట, ఓకేనా. సో అది ఇప్పుడు మ్యాక్సిమం ద కరెంట్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇన్ ఇండియా అని అడిగాడు అనుకోండి. అంటే ప్రజెంట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇన్ ఇండియాలో ఎంత కెపాసిటీ అనేది పెట్టడానికి ట్రై చేస్తున్నారంటే అడిగితే 10,780 మెగావాట్స్ పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నారన్నమాట, ఓకేనా. సో అది మాట. సో ఏ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ దగ్గర ఇండియా ఫేస్డ్ ఏ మేజర్ యాక్సిడెంట్ ఇన్ 1991 అంటే కక్రాపర్ దగ్గర ఒక ఇన్సిడెంట్ జరుగుతుందండి. ఇదిగో కక్రాపర్ అని చెప్పాను కదా. ఎక్కడ ఇన్సిడెంట్ జరిగింది? 1991లో ఒక యాక్సిడెంట్ జరుగుతుందన్నమాట, ఓకేనా. ఒక మేజర్ యాక్సిడెంట్ జరుగుతుంది 1991లో. ఒక మేజర్ యాక్సిడెంట్ ఎక్కడ జరిగిందని కూడా అడగచ్చు, ఓకేనా. ఏ న్యూక్లియర్ పవర్ ఇండియా ఫేస్డ్ ద మేజర్ యాక్సిడెంట్ ఇన్ 1991 ఏ అటామిక్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అంటే కక్రాపర్ అటామిక్ పవర్ స్టేషన్, గుజరాత్లో జరుగుతుందండి ఈ ఇన్సిడెంట్, ఓకేనా. సో దీని గురించి ఎప్పుడైనా నేను షార్ట్ వీడియోలో సింపుల్గా చెప్తాను, ఓకేనా, డీటెయిల్డ్గా. సో విచ్ టైప్ ఆఫ్ రియాక్టర్ యూజ్డ్ ఇన్ కుండకోలం అని అడుగుతాడు. చెప్పాను కదా ఇందాకలే, ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్. కుండకోలంలో ఏ టైప్ ఆఫ్ రియాక్టర్స్ వాడుతారు అని చెప్పేసి అడుగుతాడు. ఇక్కడ ఏంటంటే మనకి PWR అంటారు, ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్ అన్నమాట. PWR అంటే ఏంటి? ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్ అన్నమాట, ఓకే. సో అది మాట. అంటే ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడనమాట, ఓకేనా. సో అది అంటే మనం న్యూక్లియర్ రియాక్టర్ సంబంధించిన ఇంకా చాలా పాయింట్స్ ఉంటాయి, ఓకేనా. సో లార్జెస్ట్ అన్నాడంటే కుండకోలం అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో వాట్ ఈస్ ద ఫ్యూయల్ యూజ్డ్ ఇన్ ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అని అనుకోండి, యురేనియం. నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు, యురేనియం యూజ్ చేస్తారని ఇందులో. సో ఫ్యూయల్ ఏం యూజ్ చేస్తారో న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో అంటాడు, యురేనియం అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఏ కంట్రీ కుండకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి హెల్ప్ చేసింది అంటే రష్యా అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో అది
అయితే ఏ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని ఇండియా వాళ్ళు పర్మనెంట్గా 2019లో షట్ డౌన్ చేశారు అని అడిగాడు అనుకోండి, ఇగో ఇక్కడ మనకి కక్రాపర్ ఉంది కదా, ఇక్కడ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పాను కదా, దీన్ని 2019లో కంప్లీట్గా షట్ డౌన్ చేశారన్నమాట. అంటే జీకే బిట్ కోసం అని నేను చెప్పాను తప్ప నార్మల్గా ఇది కంప్లీట్గా షట్ డౌన్ చేశారు 2019లో. ఇది ఏం జరిగిందంటే షట్ డౌన్ చేస్తారు ఇన్సిడెంట్ తర్వాత. అంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దీని మెయింటెనెన్స్ కూడా ఇంకా అవ్వలేదు. ఇంకా ఫైనల్గా దీని మీద ఏంటంటే చాలా ఇష్యూస్ చూడండి. ఒకసారి న్యూక్లియర్ అటామిక్ బాంబు, ఇప్పుడు మీకు చెర్నోబిల్ మీరు చూసే ఉంటారు, ఆ సిరీస్ చాలా బాగుంటుంది. రష్యాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ అది. ఎంత దారుణంగా అంటే ఇప్పటికీ ఆ చోట్లో రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఆ చోట్లో ఇప్పటికీ అనారోగ్యం పాలవుతున్నారంట. అంటే ఇప్పటికీ చూడండి, ఇప్పటికీ హిరోషిమా నాగసాకి బాంబు దాడులు ఆ ప్లేసెస్ ఇంకా ఎఫెక్ట్ అయ్యాయి అంటారు. సో అంత ఎఫెక్షన్ ఉంటుంది అన్నమాట అవి. ఓకేనా? సో అయితే ఇంకా ప్రజెంట్ మనకి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా మనకి అడగొచ్చు. సో అవి కూడా మనం చూసుకుంటే మంచిది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, చూసారు కదా, ఇలాంటి రిలేటెడ్ అంటే రీసెర్చ్ సెంటర్లు కానీ, పవర్ ప్లాంట్స్ కానీ, టెంపుల్స్ కానీ, సో ఎక్కువగా జీకేలో వాడు ఫోకస్ చేసేది వీటి మీదే. వేర్ ఈజ్ ద సెంట్రల్ పొటాటో రీసెర్చ్ సెంటర్? బంగాళదుంపల ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? భారతదేశంలో సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు అనమాట. ఓకే, నేను ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వట్లేదు ఎందుకంటే మనం డైరెక్టర్గా మాట్లాడుకుంటున్నాం సుత్తు లేకుండా. ఓకే, సో అయితే ఇక్కడ మనకి ఏంటంటే సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లొకేటెడ్ అంటున్నారు. దీన్నే సిపిఏఆర్ అంటారు. దీన్నే ఏమంటారు? సిపిఏఆర్ సిపిఆర్ఐ అంటారు. దీన్ని ఏమంటారు? సిపిఆర్ఐ అంటారు. సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ లొకేట్ అయి ఉంది అంటే ఇది మనకి షిమ్లాలో లొకేట్ అయి ఉంది. ఇది ఎక్కడ లొకేట్ అయి ఉంది? షిమ్లాలో లొకేట్ అయి ఉంది. యాక్చువల్గా ఇనిషియల్గా ఇది బీహార్ పాట్నాలో ఉండేది. 1956లో దీన్ని షిమ్లాకి షిఫ్ట్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఓకేనా? షిమ్లా అనేది ఏంటి? క్యాపిటల్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. షిమ్లా అనేది ఏంటిది? క్యాపిటల్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. ఓకేనా? అంటే నార్మల్గా చెప్తున్నాను, తెలుసు, కానీ నార్మల్గా మన మాట చెప్పుకోవాలి కదా మరి అలాగా. ఓకేనా? మరి ఈ సిపిఆర్ఎఫ్ దేని కిందకు వస్తుంది అంటే దేని కిందకు వస్తుంది అంటే ఇది మనకి అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోకి వస్తుంది అన్నమాట. అంటే ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్లోకి వస్తుంది. అగ్రికల్చరల్ రీసెర్చ్లోకి వస్తుంది అన్నమాట. రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్. ఓకేనా? సో దీన్నే మనం డిఏఆర్ఈ అంటాం. సో అయితే ఇది ఏంటంటే ఇది ఎవరి చేతుల్లో ఉంటుందంటే మినిస్ట్రీ చేతుల్లో ఉంటుంది. ఎవరి మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్. ఓకేనా? అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ వీళ్ళ చేతుల్లో ఉంటుందన్నమాట. ఓకేనా? సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నది, ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే ఢిల్లీలో ఉంది. ఢిల్లీలో ఉంది. ఓకేనా? సో అది దీంట్లో రెవల్యూషన్ ఏం చేశారు? బంగాళదుంపల రెవల్యూషన్ చేశారు. బంగాళదుంపల రెవల్యూషన్ని ఏమంటారు అంటే రౌండ్ రెవల్యూషన్ అంటారు. ఓకేనా? రౌండ్ రెవల్యూషన్ అంటే పొటాటో రెవల్యూషన్ అని అర్థం. అంటే రౌండ్ రెవల్యూషన్ అంటే దాని అర్థం ఇట్ ఈస్ రిలేటెడ్ టు పొటాటో. సార్ ఏంటి సార్ రౌండ్ రెవల్యూషన్ అంటే పొటాటో అంటున్నారంటే కొన్ని రెవల్యూషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకున్నట్లయితే మనకి పాపులర్గా తెలిసిన రెవల్యూషన్ ఏంటి? గ్రీన్ రెవల్యూషన్. ఈ గ్రీన్ రెవల్యూషన్ అనేది ఎవరు చేశారు? ఎంఎస్ స్వామినాథన్ గారు చేశారు. ఎవరు చేశారు? ఎంఎస్ స్వామినాథన్. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇలాంటి రెవల్యూషన్స్ చాలా ఉంటాయి. అయితే మరి ఇక్కడ మనం ఎంఎస్ స్వామినాథన్ గారు అని చెప్పాను కదా, మరి ఈ గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంటిది? మరి ఈ గ్రీన్ రెవల్యూషన్ దేనికి అంటే అగ్రికల్చర్ అండి. ఇది అగ్రికల్చర్కి సంబంధించింది, అంటే ఫుడ్ గ్రెయిన్స్కి సంబంధించింది అన్నమాట. ఓకేనా? ఈ గ్రీన్ రెవల్యూషన్ అనేది ఇంకా చాలా ఉంటాయి, ఇలాంటి రెవల్యూషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో రెవల్యూషన్ ఉంటుంది. ఓకేనా? ఎల్లో రెవల్యూషన్ అంటే ఆయిల్ సీడ్స్ కోసం అన్నమాట. అంటే ఆయిల్ సీడ్స్ యొక్క ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మస్టర్డ్ అండ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఓకేనా? తర్వాత పింక్ రెవల్యూషన్ ఉంటుంది. ఓకేనా? పింక్ కలర్ అంటే పింక్ రెవల్యూషన్ అంటే ఆనియన్స్ అన్నమాట. ఓకేనా? ఆనియన్కి సంబంధించిన రెవల్యూషన్ ఉంటుంది, అంటే ఆనియన్స్ యొక్క ప్రొడక్షన్ కోసం ఉంటుందన్నమాట. అలాగే రెడ్ రెవల్యూషన్ ఉంటుంది. రెడ్ రెవల్యూషన్ అంటే మాంసం. ఓకేనా? మీట్ ప్రొడక్షన్. అలాగే మీటు వస్తుంది, కొన్నిసార్లు టొమాటో కూడా వస్తుందన్నమాట. ఓకేనా? ఇదేంటంటే టొమాటో కూడా
వస్తుంది మనకి. టొమాటో ప్రొడక్షన్ కూడా వస్తుంది. అలాగే వైట్ రెవల్యూషన్ ఉంటుంది. మీరు ఈ పేరు విని ఉంటారు, వెర్గెస్ కురియన్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉంటాడనమాట. వైట్ రెవల్యూషన్కి హెడ్ అన్నమాట. ఇదేంటి వైట్ రెవల్యూషన్ వచ్చేసి మిల్క్ మాట, పాలు యొక్క ప్రొడక్షన్. అంటే పాలు యొక్క ప్రొడక్షన్ అంటే ఏం కాదండి. ఇప్పుడు పాలు యొక్క ప్రొడక్షన్ని ఎలాగైనా పెంచాలి అంటారు. ఎలా పెంచాలి? పాలు ఎక్కువ పితికితే వస్తాయా? కాదు కదా. ఆవుల్ని ఎక్కువ కొంటే వస్తాయా? కాదు. ఆవు ఇచ్చే అంటే పాలు ఎక్కువగా ఇచ్చే ఆవుల్ని, గేదెల్ని కదా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ జెర్సీ ఆవులు చూడండి. జెర్సీ ఆవులు ఎందుకు పాపులర్ అంటారు? ఎందుకంటే అవి పాలు ఎక్కువగా ఇస్తాయి కాబట్టి. ఆ జెర్సీ ఆవులు ఎందుకు ఫేమస్? పాలు ఎక్కువగా ఇస్తాయి కాబట్టి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చేపలు ఉన్నాయి. చేపలు ఏ రెవల్యూషన్ అంటారు? చేపల ప్రొడక్షన్ పెంచాలంటే దాని మీద ఒక రెవల్యూషన్ అనమాట. అదే బ్లూ రెవల్యూషన్ దేని మీద చేస్తారు? ఫిష్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయడానికి చేస్తారన్నమాట. సో ఆ విధంగా రెవల్యూషన్స్ ఉంటాయి. ఫిష్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సిల్వర్ ఉంది. సిల్వర్ రెవల్యూషన్ అంటారు. సిల్వర్ రెవల్యూషన్ ఎందుకు చేస్తారు? గుడ్లు పెంచడానికి. అంటే కోడి చేత ఎక్కువ గుడ్లు పెట్టించడం. ఎందుకంటే ఎగ్ అనేది మనకి ప్రోటీన్కి చాలా ఇంపార్టెంట్ కదా. సో న్యూట్రిషన్కి ఇంపార్టెంట్. సో మిడ్ డే మీల్స్లోని మనకి గవర్నమెంట్ స్కీమ్స్లోని గుడ్డును ప్రొవైడ్ చేయాలి కాబట్టి, ఆ గుడ్లు ఎక్కువగా ఉండాలి కాబట్టి ఎగ్ యొక్క ప్రొడక్షన్ అనేది పెంచేవారు. ఓకేనా. సో ఈ విధంగా మాట్లాడుకుంటే మనకి ప్రొడక్షన్ అనేది ఒక్కొక్క విధంగా ఉంటుందన్నమాట. ఇంకా చాలా ఉంటాయి మనం చెప్పుకోవాలనుకుంటే. యాక్చువల్గా ఇంకా బ్రౌన్ రెవల్యూషన్ ఉంటుంది. తర్వాత ప్రోటీన్ రెవల్యూషన్ ఉంటుంది. ప్రోటీన్ రెవల్యూషన్ ఉండాలి అని చెప్పేసి యాక్చువల్గా సిల్వర్ రెవల్యూషన్లో మీరు ఎగ్ ప్రొడక్షన్ చూస్తారు. తర్వాత మీరు సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్ ఉంటుంది. సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్ అంటే కాటన్ వస్తుంది. ఓకేనా. గ్రే రెవల్యూషన్ అంటారు, ఫెర్టిలైజర్స్ అంటారు. అది ఎరువులు. అంటే ఫెర్టిలైజర్స్ మంచిగా ఉంటేనే మనకి ఎరువులు సరిగ్గా వేస్తేనే పంటలు కూడా బాగా పండుతాయని గ్రే రెవల్యూషన్ చేశారు. రౌండ్ రెవల్యూషన్ పొటాటో యొక్క ప్రొడక్షన్ పెంచాలి. అలాగే బ్లాక్ రెవల్యూషన్ కూడా ఉంటుంది. మీకు తెలుసా? ఇలాగ బ్లాక్ రెవల్యూషన్ కూడా ఉంటుందన్నమాట. ఈ బ్లాక్ రెవల్యూషన్ అనేది ఎందుకు? పెట్రోల్ యొక్క ప్రొడక్ట్స్ కోసం ఈ రెవల్యూషన్. పెట్రోలియం ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఈ బ్లాక్ రెవల్యూషన్ అన్నమాట. ఓకేనా. సో అది సరే, అర్థమైందండి. అది ఈ విధంగా మనకి ఖచ్చితంగా ఎగ్జామ్కి సంబంధించిన అన్ని టాపిక్స్ నేను ఇక్కడ చెప్పడం అయితే జరిగిందన్నమాట. ఓకేనా. సో ఇది ఈ విధంగా మనం చేసుకుంటే మనకి ఇంకా తిరిగే ఉండదన్నమాట. ఒక క్వశ్చన్కి ఇంత రిలేటెడ్గా మాట్లాడుకున్నాం. ఏ రెవల్యూషన్ ఇక్కడ ఏమడిగాడు క్వశ్చన్ మనకి? సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? పొటాటో అంటే ఏంటి? రౌండ్ రెవల్యూషన్. ఈ రౌండ్ రెవల్యూషన్ అనేది మనకు అడగొచ్చు మేబీ ఎగ్జామ్లో అని చెప్పి రౌండ్ రెవల్యూషన్ మనం చెప్పుకున్నాం. అలాంటి రెవల్యూషన్స్ కాస్త మిగిలినవి కూడా మనం చెప్పుకున్నాం, మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ విధంగా క్వశ్చన్ అనేది అటాక్ చేయాలి. సో నేను చాలా ఒక బుక్లో రాసుకొని ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకొని, సో ఆ నోట్స్లో రాసుకొని మీకు చెప్తున్నానండి. సో ఇంత చెప్తున్నానంటే మీ దగ్గర నుంచి నేను అడుగుతుంది ఏంటి? జస్ట్ సపోర్ట్ అంతే. నాది చాలా చిన్న ఛానల్, నాకు వచ్చే పెద్ద లైక్స్ కూడా ఏమి ఉండవు. సో అందుకే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో జస్ట్ మీరు ఒక లైక్ ఇచ్చుకోండి. మీ దగ్గర నుంచి ఒక లైక్, మీరు ఇచ్చే లైకే నా బూస్ట్. అంటే నెక్స్ట్ వీడియో కూడా తొందరగా రావాలి అంటే ఎక్కువ లైక్స్ వచ్చాయనుకోండి, నాకు కూడా నిద్ర మానుకునైనా సరే ఇలాంటి వీడియోలు చేయాలని నాకు కూడా మైండ్ సెట్ వస్తుంది అన్నమాట. సో అదే నాకు మోటివేషన్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సౌత్ అమెరికన్ ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ అని దేన్ని అంటారు? అంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే సౌత్ అమెరికన్ ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ అని వేటిని అంటారు. సో ఇలాంటిది నేను నోటితో చెప్పే కన్నా మీరు కళ్ళతో చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఓకేనా. ఈ క్వశ్చన్ మనకు వరల్డ్ జోగ్రఫీ నుంచి వచ్చింది. సో ఇక్కడ చూసారు కదా. సో ఇది మ్యాప్ అండి. సో ఏంటి ఈ మ్యాప్ అంటే యాక్చువల్గా ఇక్కడ మీరు జూమ్ చేసి చూసినట్లయితే ఇక్కడ 2 కంట్రీస్ ఉన్నాయి కదా. అందులో ఒక కంట్రీ వచ్చేసి బొలీవియా అండి. ఒక కంట్రీ వచ్చేసి ఏంటి? బొలీవియా. ఓకేనా. బొలీవియా. ఇంకోటి వచ్చేసి పరగ్యూ. సో ఈ 2 కంట్రీస్ని సౌత్ అమెరికాలో ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ అంటారన్నమాట. అసలు ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ అని ఎందుకంటారంటే ఇవి కాంటినెంట్ లోపల ఉంటాయి, వీటికి సముద్రం ఉండదు, ఇవి చాలా అంటే యాక్సెస్ ఉండదన్నమాట. ఇప్పుడు అట్లాంటిక్ ఓషన్ కానీ పెసిఫిక్ ఓషన్ కానీ ఎటువంటి ఓషన్ కూడా వీటికి ఈ కంట్రీస్కి కనెక్షన్ ఉండదన్నమాట. సో అందుకే ఇక్కడ మనకి ల్యాండ్ లాక్డ్ కంట్రీస్, సౌత్ అమెరికన్ ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ అంటే మనం ఏం చెప్తాం? బొలీవియా అని చెప్తాం. ఓకేనా. బొలీవియా అని చెప్తాం. ఇంకొక కంట్రీ ఏంటి? పరాగ్వే అని చెప్తాం. ఓకేనా. సో అది మాట. ఈ బోత్ కంట్రీస్కి ఏముండదు? యాక్సిస్ ఉండదు. దేనికి? అట్లాంటిక్ ఆర్ పెసిఫిక్ ఓషన్స్కి ఉండదన్నమాట. ఓకేనా. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే లార్జెస్ట్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ ఇన్ సౌత్ అమెరికా ఏంటి అంటే అది మనకి బొలీవియా వస్తుంది అన్నమాట. ఇట్ ఈస్ ద లార్జెస్ట్
ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ఇది మనకి వరల్డ్ జాగ్రఫీలో వస్తుందండి. ఇది మనకి వరల్డ్ జాగ్రఫీకి సంబంధించిన బిట్. 1, 2, 3 బిట్లు ఇవ్వచ్చు అంతే. ఓకేనా? సో అది ఓకేనా. సో బొలీవియా, ఇంకా మనం బొలీవియా కోసం మాట్లాడడం అంటే బొలీవినియో అనే కరెన్సీ ఉంటుంది. సో వీటి కోసం నేను అంత డెప్త్గా చెప్పట్లేదు నేను. ఓకేనంటే ఎందుకంటే మనకి వరల్డ్ జాగ్రఫీలో చాలా తక్కువ. ఓకేనా. సో పైన ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే మంచిది. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు, మరి మన ఏషియాలో ఇటువంటి ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ ఉన్నాయా అంటే, ఇప్పుడు ఇది కాంటినెంట్ కదా, మనం సౌత్ అమెరికా అనే కాంటినెంట్ కోసం మాట్లాడుతున్నాం. సో అలాగా మరి సౌత్ అమెరికా బదులు మనం ఏం చేస్తాం, మన ఇండియా కోసం అంటే ఇండియా ఎందులో ఉంది, ఏషియాలో కదా ఉంది. సో దానికోసం మాట్లాడుకోవాలి. సో ఏషియాలో మనం చూసినట్లయితే, సో దిస్ ఈజ్ ద ఏషియన్ మ్యాప్ ఇది మనకి. ఓకేనా. సో మన ఏషియాలో చూసినట్లయితే, ఏషియాలో ఇప్పుడు ఎల్లో కలర్లో ఉన్నాయి కదా ఇక్కడ, ఇవన్నీ కూడా ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ అండి. ఏషియాలో ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ అన్నమాట. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇక్కడ ల్యాండ్ లాక్ కంట్రీ ఏది అంటే మంగోలియా. ఓకేనా. చూడండి కరెక్ట్గా మధ్యలో ఉంది, వీళ్ళకి ఎటువంటి రీసోర్స్ లేదన్నమాట, అంటే ఎటువంటి సీ లేకుండా. ఓకేనా. సో అంటే మధ్యలో ల్యాండ్ లాక్ అయిపోతే దాన్ని మనం ల్యాండ్ లాక్డ్ కంట్రీ అంటన్నమాట. ఇప్పుడు చూడండి ఆఫ్ఘనిస్తాన్ ఉంది, తర్వాత తజికిస్తాన్ ఉంది, ఇదంతా మనకి హాట్ ఏరియా, డ్రై ఏరియాస్ అని కూడా అంటాం. కిర్గిస్తాన్ ఉంది, తర్వాత కజకిస్తాన్ ఉంది. ఓకేనా. తర్వాత ఉజ్బెకిస్తాన్ ఉంది. అంటే మనకి వాళ్ళు ప్రొవైడ్ చేసినమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన ఇండియాలో ఏముంది అంటే దగ్గరలో నేపాల్ అనే కంట్రీ ఉంది. ఇండియా ల్యాండ్ లాక్డ్ కంట్రీ కదా, ఆ విషయం మీ అందరికీ తెలుసు. మన ఇండియా ఓపెన్ సోర్స్. మన యూరోపియన్లు కూడా 1498లో వాస్కో డగామా వచ్చింది ఇక్కడికే కదా. సో మొత్తం తిరుక్కుని ఆఫ్రికా నుంచి ఇలా వస్తాడు ఇక్కడికి, అంటే తెలివితో రాడు, ఒక అరబ్ హెల్ప్తో వస్తాడనమాట, తను కనిపెట్టాడు. తర్వాత లావోస్ ఉంది. ఓకేనా. సో ఈ విధంగా కొన్ని కంట్రీస్ అన్నమాట. ఇప్పుడు అజర్బైజాన్ ఉంది, అర్మేనియా ఉంది. సో వీటిని మనం ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ అంటన్నమాట. ఓకేనా. సో ఇది మ్యాప్. సో అలా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి, యూరోప్లో ఉంటాయి. సో అలాగమాట మనం ఏషియా గురించి ఫోకస్ చేస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, ధ్వని దేనిలో ప్రవేశించలేదని అడుగుతున్నాడు. అంటే సౌండ్ కెనాట్ ట్రావెల్ ఇన్, అంటే శబ్దం అనేది మనకి ఎక్కడ ట్రావెల్ అవ్వదని అడుగుతున్నాడు. సో ఇది మనకి డైరెక్టర్ క్వశ్చన్ జనరల్ సైన్స్ నుంచి ఈ విధంగా అడుగుతాడు. కానీ గ్రూప్ డీలో మీరు ఇటువంటి క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకేనా. సో అయితే ఎన్టీపీసీలో మనకి ఇటువంటి క్వశ్చన్ అడుగుతాడు. సో సౌండ్ కెనాట్ ట్రావెల్ ఇన్ ఏంటండి, సౌండ్ కెనాట్ ట్రావెల్ ఇన్ వ్యాక్యూమ్. సౌండ్ కెనాట్ ట్రావెల్ ఇన్ వ్యాక్యూమ్. సో అంతే. ఏంటి ఎంత ఎక్స్ప్లెనేషన్ అనుకుంటున్నారా, లేదు, ఇంతకన్నా డెప్త్ మనం చెప్పుకుంటాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే సౌండ్ అనేది ఎలా ట్రావెల్ అవుతుంది. ఓకేనా. సౌండ్ అనేది ఎలా ట్రావెల్ అవుతుంది, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సౌండ్ అనేది ట్రావెల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా సౌండ్కి ఏముండాలి, ఒక మీడియం ఉండాలి. అసలు సౌండ్ క్రియేట్ అవ్వాలంటే ఏం క్రియేట్ అవ్వాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వైబ్రేషన్స్ క్రియేట్ అవ్వాలి. సౌండ్ క్రియేట్ అవ్వాలంటే ఏం క్రియేట్ అవ్వాలి, ఈ వైబ్రేషన్స్ క్రియేట్ అవ్వాలి. వైబ్రేషన్స్ అంటే ఎలా ఉంటాయి, ఆ వైబ్రేషన్స్ ఒక వేవ్ మోషన్లో వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఒక వేవ్ మోషన్లో వెళ్తూ ఉంటాయి. అయితే సౌండ్ ట్రావెల్ అవ్వాలంటే ఈ వేవ్ మోషన్ కూడా ఎలా వస్తుంది, బికాస్ గాల్లో మనకి పార్టికల్స్ ఉంటాయి. ఈ పార్టికల్స్ అనేవి మనకి గాల్లో ఉంటాయి కదా. సో ఇప్పుడు ఏదైతే మనకి సౌండ్ వేవ్ అనేది ప్రొడ్యూస్ అయ్యిందో, ఈ సౌండ్ వేవ్ అనేది ఈ పార్టికల్స్ ద్వారా వెళ్తూ ఉంటుందన్నమాట. అది ఎయిర్ అవ్వచ్చు, లిక్విడ్ అవ్వచ్చు, అండ్ గ్యాస్ అవ్వచ్చు. ఓకేనా. ఎయిర్ అవ్వచ్చు, గ్యాస్ ఎయిర్ అన్న ఒకటే కదా. సాలిడ్స్ అవ్వచ్చు, లిక్విడ్ అవ్వచ్చు, గ్యాస్ అవ్వచ్చు. ఓకేనా. సౌండ్ ఎందులో ఎక్కువ ఉంటుందంటే సౌండ్ సాలిడ్లో ఎక్కువ ఉంటుంది. సౌండ్ ఈజ్ మోర్ ఇన్ సాలిడ్స్. సౌండ్ ఈజ్ మోర్ ఇన్ సాలిడ్స్. ఓకేనా. తర్వాత లిక్విడ్లో కొంచెం మీడియంగా ఉంటుంది, గ్యాసెస్లో చాలా తక్కువ ఉంటుంది. ఓకేనా. లెస్ సౌండ్ అని చెప్పుకోవచ్చు మనం. గ్యాసెస్లో సౌండ్ ఎలా ఉంటుందంటే చాలా తక్కువ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. మరి వ్యాక్యూమ్ అంటే ఏంటి, వ్యాక్యూమ్ అంటే ఏంటంటే, వ్యాక్యూమ్ అంటే స్పేస్ అండి. మన భూమి మీద నుంచి పైకి వెళ్ళిపోయామనుకోండి, ఇప్పుడు చందమామ మీదకి వెళ్ళి నువ్వు ఒరే రారా అన్నా, ఓరా అన్నా, ఆడికి ఏం వినబడదు. ఎందుకంటే ఎయిర్లో మనకి ఏంటంటే, స్పేస్లో మనకి ఏంటంటే మ్యాటర్ ఉండదు. స్పేస్ దెర్ ఈజ్ నో మ్యాటర్, దెర్ ఈజ్ నో మ్యాటర్. కాబట్టి మనకి స్పేస్లో నో మ్యాటర్, కాబట్టి ఏమవుతుంది, నో సౌండ్. మ్యాటర్ ఉంటేనే కదా సౌండ్ అనేది ట్రావెల్ అవుతుంది, సౌండ్ అనేది క్రియేట్ అవుతుంది. అసలు వైబ్రేషన్స్ క్రియేట్ అవ్వాలంటే మీడియం ఉండాలి కదా, ఈ మీడియం ఉండాలి కదా. సో ఆ మీడియమే ఉండదు మనకి. ఓకేనా. సో అదంతా ఎంటీ స్పేస్ కాబట్టి పార్టికల్స్ ఉండవు, కాబట్టి మనకి అక్కడ సౌండ్ అనేది క్రియేట్ అవ్వదన్నమాట.
ఓకేనా. సో అది మళ్ళీ ఈ మూడిట్ల ద్వారా సౌండ్ క్రియేట్ అవుతుందండో. ఈ సాలిడ్, లిక్విడ్, గ్యాస్ ద్వారా మన భూమి పైన సౌండ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. లేదంటే వాటర్లో ఉండే కొన్నిసార్లు డాల్ఫిన్స్ మనకి అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ అంటారు. ఓకేనా. ఆ బ్యాట్ ఉంటుంది, బ్యాట్ యొక్క అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ అంటారు. ఓకేనా. సో ఆ విధంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకేనా. సాలిడ్స్లో సౌండ్ ట్రావెల్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఓకేనా. సౌండ్ మనకి చాలా ఎక్కువగా ఫాస్ట్గా మూవ్ అవ్వడానికి మనకి ఏంటంటే మనం కొన్నిసార్లు మనం ఉరుములు వింటూ ఉంటాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్నింగ్ విన్న తర్వాతే సౌండ్ వింటాం. ఎందుకంటే లైట్ ఇంకా ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి 3 × 10⁸ మీటర్/సెకండ్. ఓకేనా. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ ఏదో డయాగ్రామ్ ఇచ్చారు కదా, ఇది ఏంటని ఆలోచిస్తున్నారా? సో ఈ డయాగ్రామ్ ఏం కాదండి. ఎప్పుడైనా మీరు గమనించారా సౌండ్ అనేది మనకి ఎలా ట్రావెల్ అవుతుంది అంటే, సౌండ్ ఎప్పుడు ట్రావెల్గా ఫాస్ట్గా ఉంటుంది అంటే, ఎప్పుడైతే మనకి ఎండాకాలం ఆ టైంలో చూడండి మన ఎర్త్ అనేది చాలా వేడెక్కిపోతుంది కదా. ఎప్పుడైతే మనకి వార్మర్ అట్మాస్ఫియర్, వేడిగా ఉంటుందో అట్మాస్ఫియర్, ఆ టైంలో సౌండ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ సౌండ్ ఎక్కువ ఉండడం అంటే సౌండ్ అనేది చాలా త్వరగా ట్రావెల్ అవుతుంది. అదే మనకి కూల్గా ఉందనుకోండి ప్లేస్, ఆ కూల్గా ఉన్న చల్లని ప్రదేశంలో నువ్వు ఎంత గట్టిగా మాట్లాడినా సరే ఆ సౌండ్ అనేది చాలా లేట్గా ట్రావెల్ అవుతుందన్నమాట. అంటే ఎక్కువ దూరం వినిపించదని, అంటే నీ పక్కన ఉన్నోడికి వినిపించదా లేదంటే సౌండ్ రాదా అని నేను అనట్లేదు. నువ్వు కాన్సెప్ట్ అర్థం చేసుకో. ఇక్కడ సౌండ్ ట్రావెల్ చేయడం అనేది స్లో అవుతుందని అంటున్నాను. ఇక్కడ వార్మర్గా ఉన్నప్పుడు ఏంటంటే సౌండ్ అనేది కొంచెం తొందరగా ట్రావెల్ అవుతుంది. ఎందుకంటే గ్రౌండ్ వీడెక్కడం వల్ల ఇక్కడ ఏంటంటే మనకి ఇదంతా హాట్ అట్మాస్ఫియర్ వస్తుందన్నమాట. హాట్ అట్మాస్ఫియర్ వస్తుంది అంటే దాని అర్థం ఏంటి, ఈ వేడిగా ఉన్న ప్రదేశంలో పార్టికల్స్ అనేవి వేడెక్కిపోయి ఉంటాయి కదా. ఈ వేడెక్కిపోయినప్పుడు ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఒక పెనం కింద నేను నించోబెట్టాను, నువ్వేం చేస్తావు, కింద మంట పెట్టాను. మామూలు అప్పుడు పెనం చల్లగా ఉన్నప్పుడు చల్లగా ఉంటావు, కదలవు, ఏం చెయ్యవు, పార్టికల్స్ అన్నమాట చాలా కుదురుగా ఉంటావు. అది కింద వేడెక్కుతుంటే నువ్వేం చేస్తావు, పైన డ్యాన్స్లు వేస్తావు కదా. అలాగే అట్మాస్ఫియర్ వేడెక్కినప్పుడు అట్మాస్ఫియర్లో ఉండే పార్టికల్స్ అన్నీ డ్యాన్స్ వేస్తాయి. దీనివల్ల నువ్వు ఏదైతే సాంగ్ ప్లే చేసినా లేదంటే పాట పాడినా నీ వాయిస్ అనేది ఏమవుతుందంటే చాలా ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది అన్నమాట అందులో నుంచి. ఓకేనా. సో ఇది ఒక థియరీ అనేది మనం చెప్పుకోవచ్చు. ఇంకా సౌండ్లో చెప్పుకోవాలనుకుంటే చాలా ఉంటాయి అండ్ ప్రాబ్లమ్స్ కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సౌండ్ మీద ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఓకేనా. సో సౌండ్లో మనకి గ్రాఫ్స్ కూడా ఉంటాయి. ఎలాంటి గ్రాఫ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఏ వేవ్. ఓకేనా. ఇది ఒక సౌండ్ వేవ్ అనుకుంటే, ఓకేనా. ఈ పైన ఉన్నదాన్ని క్రస్ట్ అంటారు. ఈ పైన ఉన్నదాన్ని ఏమంటారు, క్రస్ట్ అంటారు. ఈ పైనుంచి ఈ 2 కొండలు ఉన్నాయి కదా, ఈ 2 కొండలకు మధ్యలో ఉండే డిస్టెన్స్నే, ఈ కొండకి మధ్యలో ఉండే డిస్టెన్స్నే మనం లాంబ్డా అంటాం. లాంబ్డా అంటే ఏం కాదండి, లాంబ్డా అంటే వేవ్ లెంత్ అని అర్థం. లాంబ్డా అంటే వేవ్ లెంత్ అని అర్థం. ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 హైయెస్ట్ పీక్స్ ఇస్ కాల్డ్ వేవ్ లెంత్. ఓకేనా. ఈ మధ్యలో ఉండే హైట్, ఈ పీక్ యొక్క హైట్ ఉంది చూసారా, దాన్నే మనం యాంప్లిట్యూడ్ అంటాం. అయితే ఎన్ని సెకండ్లకి ఎన్ని వేవ్స్, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక వేవ్ మాట. సో అలా ఎన్ని వేవ్స్ చెప్పడాన్నే మనం ఫ్రీక్వెన్సీ అంటాం అన్నమాట. ఓకేనా. నెంబర్ ఆఫ్ వేవ్స్ పర్ యూనిట్ టైం అని చెప్పడాన్నే మనం ఫ్రీక్వెన్సీ అంటాం. కొంతమంది న్యూ అంటారు, కొంతమంది స్మాల్ ఎఫ్తో డినోట్ చేస్తారు. ఓకే. సో ఐ హోప్ ఇంకా లెసనే నేను చెప్పేసాను. సౌండ్ మీద చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చెప్పాను. నా ఛానల్లో కుప్పల వీడియోలు ఉంటాయి జనరల్ సైన్స్ మీద, కావాలంటే ఒకసారి మీరు చూడండి వెళ్ళి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, సో నెక్స్ట్ ఏమంటున్నాడు, లైకెన్స్ ఆర్ ద వెల్ నోన్ యాజ్ సెన్సిటివ్ ఇండికేటర్స్ ఆఫ్ అంటున్నాడు. అవునండి, అది నిజమే. లైకెన్లు అనేవి చాలా సున్నితమైన సూచికలుగా ప్రసిద్ధి చెందాయన్నమాట. సో ఎందుకు అంటే ఇవి దేన్ని సూచిస్తాయి అంటే అట్మాస్ఫియర్లో ఉండే ఎయిర్ని సూచిస్తాయి అన్నమాట. అంటే గాలిలో పొల్యూషన్ అన్నమాట. ఇప్పుడు గాలి పొల్యూట్ అయ్యింది అనుకోండి, అంటే ఇవి మనకి వెంటనే రియాక్ట్ అవుతాయి అన్నమాట. అందుకే లైకెన్స్ ఆర్ ద బెస్ట్ ఇండికేటర్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ అంటారు. ఓకేనా. ఎయిర్ పొల్యూషన్ అంటారన్నమాట. సో లైకెన్స్ అనేవి మనకి ఏంటంటే సెన్సిటివ్ ఇండికేటర్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ అంటారు. అయితే లైకెన్స్ని సెన్సిటివ్ ఇండికేటర్స్ అని కూడా అంటారన్నమాట. ఈ పేరు కూడా ఎక్కువగా వింటూ ఉంటాం. ఇవి ఇప్పుడు ఇక్కడ ఫోటోలో చూస్తున్నట్లుగా మనకి ఏంటంటే, అయితే ఇక్కడ చూసారు కదా, చెట్టు మీద మనకి ఈ విధంగా మొలుస్తూ ఉంటాయన్నమాట. సో వీటికి అసలు మనకి సాయిల్ కూడా అవసరం లేదు, సాయిల్ మీద పెరగు. యాక్చువల్గా ఇలా చూసినట్లయితే ఈ లైకెన్స్ ఎక్కువగా, ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ లైకెన్స్ ఎక్కువగా ఇంజ్యూర్ అయ్యేది వేట్ల వల్ల అంటే సల్ఫర్ డయాక్సైడ్ అండి. ఓకేనా. ఇవి ఎక్కువగా ఇంజ్యూర్ అయ్యేది వేట్ల వల్ల అంటే సల్ఫర్ డయాక్సైడ్, SO2 అన్నమాట. ఓకేనా. SO2 సల్ఫర్ డయాక్సైడ్ వల్ల ఎక్కువగా ఇంజ్యూర్ అవుతాయి. ఓకేనా. సో యాక్చువల్గా ఇంకా చెప్పాలి అంటే వీటి యొక్క న్యూట్రియంట్స్ కూడా ఎక్కడి నుంచి తీసుకుంటాయి అంటే, వీటి యొక్క న్యూట్రియంట్స్ గాలి నుంచి తీసుకుంటాయి. అయితే లైకెన్స్ కోసం మనం ఇంకా అంటే లైకెన్ అనేది యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఒక ఇండికేటర్గా పనిచేస్తుందండి. ఇది ఒక ఇండికేటర్గా పనిచేస్తుంది అన్నమాట.
అంటే ఏం ఇండికేట్ చేస్తుంది లైకెన్స్ అనేవి? ఇవి మనకు ఒక టాక్సిక్ ఎలిమెంట్స్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సల్ఫర్ డయాక్సైడ్ ఉన్నది అని చెప్పాను కదా. ఇప్పుడు సల్ఫర్ డయాక్సైడ్ అట్మాస్ఫియర్లో ఉందనుకోండి, మనకి వెంటనే రియాక్ట్ అవుతుంది అనమాట. సో అందుకే మనకి ఏంటంటే దీన్ని మనకి ల్యాబొరేటరీస్లో యూజ్ చేస్తారు. లేదంటే ఇప్పుడు ఏదైనా ఒక ఎలిమెంట్ దొరికింది అనుకోండి, అది ఒక టాక్సిక్ ఎలిమెంటా మంచి ఎలిమెంటా అని దీని ద్వారా, ఇప్పుడు ఒకవేళ టాక్సిక్ ఎలిమెంట్ అనుకోండి, అది మంచిదా చెడ్డదా అని చూస్తారన్నమాట. అదే తర్వాత టాక్సిక్ ఎలిమెంట్ అవ్వచ్చు, లేదు అంటే అది ఒకవేళ రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అనుకోండి, రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అనుకోండి, దానితో ఇలాంటివి కూడా మనం కనిపెట్టవచ్చు అన్నమాట ఈ లైకెన్ అనే ఇండికేటర్ వల్ల. ఓకేనా. సో అలాగే ఇది మనకి ఇట్ ఈస్ యూజ్డ్ టు అలాగే మనకి ఎయిర్ పొల్యూషన్ అంటే ఎయిర్ పొల్యూషన్ని మెజర్ చేయడానికి కూడా, అంటే మానిటర్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. మానిటరింగ్ ద ఎయిర్ పొల్యూషన్ని మానిటరింగ్ చేయడానికి కూడా దీన్ని యూజ్ చేస్తారన్నమాట. ఓకేనా. సో అది అలాగే ఆంథ్రోపోజెనిక్ పొల్యూషన్ని, అంటే న్యాచురల్ సిస్టంలో జరిగే ఆంథ్రోపోజెనిక్ పొల్యూషన్ని కూడా మానిటర్ చేయడానికి ఈ లైకెన్స్ అనేవి యూజ్ చేస్తారన్నమాట. ఓకేనా. అంటే ఎకో సిస్టంలో యూజ్ చేస్తారు. అండ్ లైకెన్స్ గెట్ దర్ న్యూట్రియన్స్ ఫ్రమ్ ది ఎయిర్. వీటి యొక్క న్యూట్రియన్స్ ఎక్కడి నుంచి పొందుతాయి? ఎయిర్ ద్వారానే పొందుతాయి. అలాగే దీనికి మనం చూసుకున్నట్లయితే దీనికి రూట్స్ ఉండవు. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి, నో రూట్స్. ఓకేనా. ఒక ప్రొటెక్టివ్ సర్ఫేస్ కూడా ఉండదు వీటికి ఏంటంటే నో ప్రొటెక్టివ్ సర్ఫేస్. ఓకేనా. సో ఇలాంటి కొన్ని, అంటే లైకెన్స్ ఆల్సో యూజ్డ్ ఫర్ ద పిగ్మెంట్స్. వీటిని పిగ్మెంట్స్ కూడా వాడతారన్నమాట. ఓకేనా. పిగ్మెంట్స్ అంటే కలర్, అంటే డైస్ వేయడానికి యూజ్ చేస్తారు. కలర్ డైస్ ఉంటాయి కదా, ఈ డైస్లో యూజ్ చేస్తారన్నమాట లైకెన్స్ని. ఓకేనా. డైస్, కలర్స్, డై అంటే కలర్ అని అర్థం. ఓకేనా. సో ఇది కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ లైకెన్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే వాట్ ఈజ్ ఉబుంటు అంటున్నాడు. సో చాలామందికి నేమ్ తెలిసి ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇది సాఫ్ట్వేర్కి సంబంధించిన, అంటే కంప్యూటర్కి సంబంధించిన ఒక వర్డ్ మాట. ఏంటంటే ఇది ఒక ఫ్రీ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ మాట ఇది. ఓకేనా. ఇది ఒక ఫ్రీ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. ఎలాగా ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అంటే లీనక్స్ సాఫ్ట్వేర్ మాట. ఓకేనా. లీనక్స్ అనే పేరు మీరు విన్నారో లేదో, కంప్యూటర్లో చాలా పాపులర్ ఈ నేమ్. ఓకేనా. ఆపరేటింగ్ సిస్టమ్ అని మనం చెప్పుకోవచ్చు కంప్యూటర్స్లోని. యాక్చువల్గా ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే మనకి గేమ్స్ని డెవలప్ చేయడానికి, తర్వాత ఏఐని మనం డెవలప్ చేయడానికి, తర్వాత చాలా ఫాస్ట్ అండ్ సెక్యూర్గా మనకి ఈ సాఫ్ట్వేర్ అనేది యూజ్ అవుతుందన్నమాట. ఇది ఎక్కువగా సిస్టమ్స్లో వాడతారు. దీని గురించి మరీ డెప్త్ చెప్పుకోవడానికి మనకు అవసరం లేదు. ఓకేనా. సో జస్ట్ సింపుల్ క్వశ్చన్ అడిగాడు, ఫ్రీ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ లైక్ లీనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇది తెలుసుకుంటే సరిపోతుంది, ఇది ఒక సాఫ్ట్వేర్ అని. ఓకే. సో ఇక్కడ నెక్స్ట్ మనం ఇంకొక పాయింట్ మనం చూసినట్లయితే, అది ఇంకో క్వశ్చన్ చూసినట్లయితే ఏమడుగుతున్నాడు, వాట్ ఈజ్ సెరికల్చర్ రిలేటెడ్ టు అని అడుగుతున్నాడు. అంటే సెరికల్చర్ అంటే దేనికి సంబంధించిందని చెప్పేసి అడుగుతున్నాడు. సో డైరెక్ట్ క్వశ్చన్ ఇది కూడా. సో ఇది కూడా మనకి సైన్స్కి సంబంధించిన క్వశ్చనే. చూసారా, డైరెక్ట్గా అడిగాడు మనకి ఎన్టీపీసీలో. సో ఇక్కడ ఏంటి, దీని ఆన్సర్ వచ్చేసి రీరింగ్ ఆఫ్ సిల్క్ వామ్స్. మీరు సిల్క్ వామ్స్ పేరే వినే ఉంటారు, అండ్ సిల్క్ వామ్స్ ఎలా ఉంటాయో మీరు చూసే ఉంటారు. ఓకేనా. సో సిల్క్ వామ్స్లో రకాలు కూడా ఉంటాయి, వైట్ ఉంటాయి, తర్వాత రెడ్ కలర్ ఉంటాయి. ఓకేనా. రెడ్ వామ్స్ అంటారు, రెడ్ సిల్క్ వామ్స్ అంటారు. ఓకేనా. ఈ సిల్క్ వామ్స్ అనేవి మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి, ఫర్ ల్యాండ్కనే కాదు, ఈవెన్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ ఫార్మర్ అని కూడా అంటారు. సో ఫార్మర్కి ఎంతగానో యూజ్ అవుతుంది. ఫెర్టిలైజేషన్ అంటే సారవంతమైన భూమి తయారవ్వడానికి కూడా సిల్క్ వామ్స్ యూజ్ అవుతాయి. అండ్ అలాగే సిల్క్ వామ్స్ ఏంటంటే ఇక్కడ మనకి సిల్క్ని ప్రొడ్యూస్ చేస్తారన్నమాట. సిల్క్ వామ్స్ నుంచి ఏం ప్రొడ్యూస్ చేస్తారు? సిల్క్ని ప్రొడ్యూస్ చేస్తారు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే అయితే వెయిట్ సిల్క్ వామ్స్ కదా ఇవి, సారీ, సిల్క్ వామ్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎర్త్ వామ్స్. సారీ, ఇక్కడ ఏంటంటే ఎర్త్ వామ్స్ అనేవి మనకి ఫ్రెండ్ ఆఫ్ ఫార్మర్ అంటారు, సిల్క్ వామ్స్ కాదు. సారీ, ఇక్కడ చిన్న వామ్స్ దగ్గర కన్ఫ్యూజన్ అయ్యాను. సో ఎర్త్ వామ్స్ అనేవి ఫ్రెండ్ ఆఫ్ ఫార్మర్ అన్నమాట. ఎర్త్ వామ్స్ అనేవి ఏంటంటే మనం వీటిని ఫ్రెండ్ ఆఫ్ ఫార్మర్ అంటాం. ఓకేనా. అంటే సాయిల్ ఫెర్టిలిటీ ఇప్పుడు చెప్పాను కదా, ఫ్రెండ్ ఆఫ్ ఫార్మర్ అన్నమాట. సారీ, కొంచెం అంటే కన్ఫ్యూజ్ అయ్యాం. సిల్క్ వార్మ్ ఏంటంటే ఇక్కడ మనకి సిల్క్ ప్రొడక్షన్లో యూజ్ అవుతుంది. ఓకేనా. సిల్క్ వార్మ్ అనేది ఇక్కడ మనకి ఎలా యూజ్ అవుతుంది,
ఇక్కడ ఎర్త్వామ్స్ వేరు. ఎర్త్వామ్స్ ఏంటంటే ఇంప్రూవ్ ద సాయిల్ హెల్త్ అన్నమాట. ఈవెన్ ప్లాంట్ హెల్త్ అవ్వచ్చు మనకి. ఇవి మనకి సాయిల్ ఫెర్టైల్గా చేస్తుంది, సారవంతమైన భూమి తయారు చేస్తుంది అన్నమాట. సిల్క్ వామ్స్ కాదు, ఓకేనా, ఎర్త్వామ్స్. సో అక్కడ చిన్న మిస్టేక్ జరిగింది. అండ్ అలాగే సిల్క్ వామ్స్ కోసం మనం చూసినట్లయితే రీరింగ్ ఆఫ్ సిల్క్ వామ్స్ వచ్చేసి ఇది సెరికల్చర్కి సంబంధించింది అన్నమాట, ఓకేనా. వీటిని సిల్క్ వామ్స్ అంటారు. ఇవి చూడడానికి ఎలా ఉంటాయంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ వీటికి తిండి పెట్టి మరీ పోషిస్తారన్నమాట వీటిని. ఎందుకంటే రా సిల్క్ని తయారు చేస్తారు. ఇంక ఇక్కడ చూసారు కదా, ఇవే సిల్క్ వామ్స్ అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఇవి మనకి ఆగ్రో బేస్డ్ ప్రొడక్ట్స్ అన్నమాట. ఇవేంటి ఆగ్రో బేస్డ్ అంటే అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీ ఓకే, అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. వీటి నుంచి మనకి ఏం ప్రొడ్యూస్ చేస్తారంటే ఇటు ప్రొడ్యూస్ రా సిల్క్ అని చెప్పుకోవచ్చు. రా సిల్క్ అంటే సిల్క్ని ప్రొడ్యూస్ చేస్తారు, ఓకేనా. సో అయితే ఇక్కడ ఆకులు పెడుతున్నారు కదా వీటికి. ఇవి ఈ ఆకులు వీటికి ఏంటంటే డైలీ పెడతారండి వీటినే మల్బరీ లీవ్స్ అంటారు. వీటిని ఏమంటారు? మల్బరీ లీవ్స్ అంటారు అన్నమాట. ఈ మల్బరీ లీవ్స్ అనేవి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రొడక్షన్ని ఆ మల్బరీ లీవ్స్ ఎక్కువగా తెచ్చి ఆ సిల్క్ వామ్స్కి బాగా పెంచుతారన్నమాట. ఎందుకంటే సిల్క్ వామ్స్ ఎక్కువగా తినేది ఏంటంటే మల్బరీ లీవ్స్ అన్నమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకోటి వచ్చేసి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన ఇండియా గురించి మాట్లాడినట్లయితే మీకు తెలుసా, ఇండియా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ సిల్క్. ఇండియా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ సిల్క్. సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ సిల్క్, ఓకేనా. ఎక్కడ? ఇన్ ద వరల్డ్. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ మనం గమనించినట్లయితే మల్బరీ లీవ్స్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో సిల్క్ వామ్స్కి ఎక్కువగా పెట్టేది ఏంటి? తినడానికి మల్బరీ లీవ్స్ అనేవి పెడతారు. అండ్ అలాగే ఇంకొక పాయింట్ మనం చూసినట్లయితే ఇంకేంటి, సిల్క్లోని మనకి ఫైబర్ ఉంటుంది. సిల్క్ ఈజ్ ఏ ఫైబర్ మాట. సిల్క్ అనేది ఒక ఫైబర్ మాట, ఓకేనా. సో ప్రతి ఫైబర్ ఒక ప్రోటీన్తో తయారవుతుంది కదా, సో ఇక్కడ మనకి సిల్క్ ఫైబర్ అనేది మేడప్ ఆఫ్ 2 ప్రోటీన్స్ మాట. 2 డిఫరెంట్ ప్రోటీన్స్ అని మనం చెప్పుకోవచ్చు. 2 ప్రోటీన్లతోటి అది తయారవుతుంది. ఆ 2 ప్రోటీన్లు ఏంటంటే ఒకటి వచ్చేసి సెరిసిన్ ప్రోటీన్, దీన్ని ఒకటి సెరిసిన్ ప్రోటీన్ అంటారు, ఓకేనా. సో తర్వాత ఇంకొకటి వచ్చేసి ఫిబ్రోయిన్ ప్రోటీన్ అంటారు, ఓకేనా. సో ఈ 2 ప్రోటీన్లు కూడా మనకి సిల్క్ ఫైబర్లో ఉంటాయన్నమాట. మరి ఇవన్నీ బాగానే ఉన్నాయి. సో ఇంకా నెక్స్ట్ నోట్ పాయింట్స్ అంటే దీనికి రిలేటెడ్గా ఇంకేమైనా మనం మాట్లాడుకుంటే ఏమని చెప్పచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎపికల్చర్ అని ఉంది, ఓకేనా. ఎపికల్చర్ అంటారు. ఎపికల్చర్ అంటే ఏంటి? ఎపికల్చర్ అంటే బీ ఫార్మింగ్ మాట. అంటే తేనెటీగలు పెంచుతారు కదా, దాన్ని ఎపికల్చర్ అంటారు అన్నమాట. సో ఇలాంటివి కూడా అడగచ్చు, ఓకేనా. నెక్స్ట్ ఫ్లోరికల్చర్ అంటారు, ఓకేనా. ఫ్లోరికల్చర్ అంటారు. ఇది ఏంటంటే ఫ్లవర్ ఫార్మింగ్ మాట, అంటే పువ్వులు పెంచుతారు, ఓకేనా. సో తర్వాత హార్టికల్చర్ అంటారు. ఇంకోటి ఏంటి? హార్టికల్చర్ అంటారు. హార్టికల్చర్ అంటే ఏంటి? వెజిటేబుల్స్ పెంచుతారు అన్నమాట, ఓకేనా. వెజిటేబుల్స్ అనేవి పెంచుతారు. తర్వాత పిసికల్చర్ అంటారు, ఓకేనా. పిసికల్చర్ PISCI పిసికల్చర్ అన్నమాట. సో ఇది ఏంటంటే ఫిష్ ఫార్మింగ్ అన్నమాట. చేపలు పెంచుతారు కదా, దాన్ని ఫిష్ ఫార్మింగ్ పిసికల్చర్ అంటారు. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఇక్కడ ఏం చెప్పాను, ఇక్కడ మనకి ఎర్త్వామ్స్ కోసం చెప్పాను కదా. ఇక్కడ మనం ఎర్త్వామ్స్ కోసం మాట్లాడుకున్నాం కదా. యాక్చువల్గా ఎర్త్వామ్స్ని మనం ఏమంటారంటే ఇక్కడ వెర్మి కల్చర్ అంటారు అన్నమాట. దీన్ని ఏమంటారు? వెర్మి కల్చర్ అంటారు, ఓకే. సో నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది, అది వచ్చేసి విటికల్చర్ అంటారు. విటికల్చర్ వచ్చేసి గ్రేప్స్ ఫార్మింగ్ మాట. ద్రాక్ష పళ్ళు పెంచుతారు. తర్వాత ఫంగీ కల్చర్ అంటారు. ఏంటి సార్ ఈ ఫంగీ కల్చర్ అంటే, ఈ ఫంగీ కల్చర్లో మనకి మష్రూమ్స్ పెంచుతారు అన్నమాట. మష్రూమ్ ఈజ్ ఎ ఫంగీ, మష్రూమ్ ఫార్మింగ్ చేస్తారు. సో ఇలా ఉంటాయి చాలా. సో వీటి కోసం మనం మాట్లాడుకుంటే సో ఇన్ని రకాల ఫార్మింగ్స్ అనేవి చేస్తారు, వాటి యొక్క కల్చర్ యొక్క నేమ్స్ మాట, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు,
సుకన్య సమృద్ధి యోజన అనే దానికి రిలేటెడ్ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో అంటే ఎక్కువగా స్కీమ్స్ అడుగుతూ ఉంటాడు. అంటే ఒకటి ఎక్కువగా అంటే మరీ ఎక్కువ క్వశ్చన్లు కాదు. సో 1, 2, 3 మనకి ఇలాగ అడగవచ్చు. సుకన్య సమృద్ధి యోజన అనేది మనకి యాక్చువల్గా ఇది ఎస్ఎస్వై స్కీమ్ అంటారు. యాక్చువల్గా ఇది ఒక గవర్నమెంట్ స్కీమ్ అండి. సో ఏంటంటే ఇది గర్ల్స్ యొక్క ఎడ్యుకేషన్ అండ్ గర్ల్స్ యొక్క సేఫ్టీ కోసం తీసుకున్న ఒక స్కీమ్ మాట. ఏంటి స్కీమ్ అంటే మనకి ఇప్పుడు ఈ ఆడపిల్ల పుట్టిన వెంటనే 10 years ఓల్డ్ తర్వాత ఏంటంటే 10 years ఓల్డ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒక అకౌంట్ని ఓపెన్ చేసి పోస్ట్ ఆఫీస్లో మనకి ఏంటంటే సంవత్సరానికి 250 రూపాయల నుంచి స్టార్టింగ్ అలాగే 1.5 lakhs వరకు వేసుకోవచ్చు. సో ఈ అమౌంట్ ఏమవుతుందంటే ఆఫ్టర్ 21 years తర్వాత అంటే 21 years తర్వాత ఏంటంటే ఆ అమౌంట్ అనేది రావడం. ఒకవేళ అమ్మాయికి 18 ఏళ్ళ కన్నా ముందే పెళ్ళి అయిపోయింది అనుకోండి, సో ఆ అమౌంట్ అనేది విత్డ్రాల్ చేసుకోవడం. సో ఇలాంటి స్కీమ్ మాట. సో దీనివల్ల కొంచెం మనకి బెనిఫిట్ అనేది వస్తుంది. గవర్నమెంట్ నుంచి కూడా కొంచెం మనకి సేవింగ్స్ అంటే ఆడపిల్ల గురించి ముందుగానే మనం సేవింగ్స్ చేయాలని చెప్పేసి ఈ సుకన్య సమృద్ధి యోజన అనేది గవర్నమెంట్ స్కీమ్ అయితే పెట్టడం అయితే జరిగింది. దీనికి ఏంటంటే మనకి పోస్ట్ ఆఫీస్ వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి ఇందులో ట్యాక్స్ డిడక్షన్ కూడా చాలా తక్కువ ఉంటుంది, ట్యాక్స్ కూడా ఉండదు. ఓకేనా. అందుకే ఈ స్కీమ్ ఎక్కువగా ఆడపిల్లలకి ఏంటంటే గర్ల్స్ ఎడ్యుకేషన్కి అవ్వచ్చు, లేదంటే వాళ్ళ సేఫ్టీ కోసం అవ్వచ్చు, మనీ అనేది సేవ్ చేయడానికి బాగుంటుంది అన్నమాట. సో ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు ఇక్కడ, వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది దేని మధ్య పరిగెడుతుంది అంటున్నాడు. అంటే వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్కడి నుండి ఎక్కడికి నడుస్తుందని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సో అయితే ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వందే భారత్ వచ్చేసి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే వారణాసి అండి. వారణాసి నుంచి న్యూఢిల్లీ వరకు, వారణాసి టు న్యూఢిల్లీ అని చెప్పుకోవచ్చు ఇక్కడ మనం క్వశ్చన్. అంటే ఇప్పుడు వందే భారత్లో విశాఖపట్నం చాలా మెట్లుగా వెళ్తున్నాయి. బట్ మనకి ఏంటంటే ఫస్ట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రన్స్ బిట్వీన్ వారణాసి టు న్యూఢిల్లీ అని చెప్తారు. యాక్చువల్గా వందే భారత్ గురించి మాట్లాడాలని అనుకుంటే వందే భారత్ని ట్రైన్ 18 అని కూడా పిలుస్తారు. యాక్చువల్గా దీన్ని ట్రైన్ 18 అని కూడా పిలుస్తారు అన్నమాట. యాక్చువల్గా ఇది లాంచ్ అయ్యింది ఎక్కడ అంటే ఇది మనకి లాంచ్ ఎక్కడ జరిగింది అంటే ఇది లాంచ్ ఢిల్లీలో జరిగింది. లాంచ్ అనేది ఎక్కడ జరిగింది, న్యూఢిల్లీలో జరిగింది. సో ఎప్పుడు అంటే మనకి February 15న మనకి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో February 15న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మనకి February 15న నరేంద్ర మోడీ గారు మనకి పిఎం నరేంద్ర మోడీ గారు లాంచ్ చేయడం అయితే జరిగిందన్నమాట. సో అయితే ఇది ఇండియాస్ యొక్క ఫస్ట్ హెవీ స్పీడ్ అని చెప్పొచ్చు. ఓకేనా. ఇది ఏమని చెప్పుకోవచ్చు అంటే మనకి ఇండియాలోని మొట్టమొదటి సెమీ హై స్పీడ్ ట్రైన్ అని మనం చెప్పుకోవచ్చు. సెమీ హై స్పీడ్ ట్రైన్ అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకేనా. వారణాసి అండ్ ఢిల్లీ. అయితే ఇది మనకి మళ్ళీ ప్రొడ్యూస్ అయ్యింది మాత్రం ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, అది చెన్నైలో ఉంది, ఒక 18 months. అయితే ఇది మనకి సుమారుగా దీని స్పీడ్ వచ్చేసరికి ఎంత అంటే 160 km/h అని చెప్పుకోవచ్చు. దీని యొక్క స్పీడ్ 160 km/h అని మనం చెప్పుకోవచ్చు. యాక్చువల్గా మన దగ్గర బుల్లెట్ ట్రైన్స్ కూడా వాళ్ళు పెట్టే స్టామినా ఉంది. కాకపోతే మనవి రైళ్ళు ఎంత కొత్తవైనా సరే మన ఇండియాలో ఉండే ట్రాక్స్ మాత్రం చాలా పాతవి. సో అందుకని చెప్పి ఇక్కడ మన ఇండియన్ రైల్వే సిస్టంలో డెవలప్మెంట్ ఎందుకు అంటే ట్రైన్ యాక్సిడెంట్లు అవ్వచ్చు, లేదంటే ఏదైనా అంటే ఇక్కడ ట్రాక్స్ పాతవి అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా సరిగ్గా జరగదన్నమాట. ఓకేనా. సో అది నెక్స్ట్ ఈ సెమీ హై స్పీడ్ ట్రైన్ అనేది దీన్ని ఎలా కన్సిడర్ చేస్తారంటే శతాబ్ది ఎక్స్ప్రెస్కి సక్సెసర్గా, అంటే ఇంతకుముందు శతాబ్ది ఎక్స్ప్రెస్ ఉండేది స్పీడ్గా, కానీ దాని సక్సెసర్గా ఈ వందే భారత్ ట్రైన్ని పిలుస్తూ ఉంటారన్నమాట. ఓకేనా. సో అది ఆ తర్వాత అంటే ఆ విధంగా చెప్తూ ఉంటారు. తర్వాత ఇంకా మనం చూసుకున్నట్లయితే పాయింట్స్, ఇది మనకి ఈ ట్రైన్ కమర్షియల్గా మనకి రన్నింగ్ వచ్చేసి ఇది February 2019 అయితే మనకి కమర్షియల్ రన్ వచ్చేసి 17 February 2019న కమర్షియల్ రన్లోకి అయితే వచ్చింది. ఓకేనా. అయితే సెకండ్ వందే భారత్ వచ్చింది కదా, ఈ సెకండ్ వందే భారత్ కూడా మనకి ఫస్ట్ వందే భారత్ చెప్పాను నేను. ఇప్పుడు సెకండ్ వందే భారత్ మనకి ఎక్కడ చేశారంటే న్యూఢిల్లీ టు కాట్రా వరకు చేశారు. న్యూఢిల్లీ టు ఇప్పుడు ఇంకా వచ్చేసాయి అనుకోండి. సో న్యూఢిల్లీ టు కాట్రా, సో కాట్రా వరకు వచ్చిందన్నమాట. సో ఇవి వందే భారత్కి రిలేటెడ్గా ఉన్న కొన్ని పాయింట్స్. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి కరెంట్ అఫైర్ వందే భారత్ కోసం ట్రైన్ కోసం కూడా అడిగాడు.
ఇక్కడ మనం రైల్వేస్ కోసం అంటే ట్రైన్స్ కోసం అడిగాడు కదా. సో రైల్వేస్లో మనం చూడాల్సింది ఏంటంటే హిస్టరీ పరంగా చూసుకుంటే ఇండియన్ రైల్వేస్ మనకి 1950 లోని మనం చూసుకున్న అంటే నేషనలైజ్డ్ 1951లో అయినా దీన్ని స్టార్ట్ చేసింది మాత్రం లార్డ్ డల్హౌసీ అని మనం చెప్పుకోవచ్చు. హీఈస్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఒకప్పుడు 1948 నుంచి 56 వరకు. అండ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అని కూడా పిలుస్తారు. తెలుసు కదా, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అని ఎవరిని పిలుస్తారు? ఇండియన్ రైల్వేస్ అని ఎవరిని పిలుస్తారంటే లార్డ్ డల్హౌసీ. ఓకేనా. సో ఈజ్ ద ఫాదర్ ఆఫ్ 1948 ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ 1848 టు 1856 వరకు ఆయన గవర్నర్ జనరల్గా వర్క్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. సో మనం నెట్వర్క్ చూసుకున్నట్లయితే ఇండియన్ రైల్వేస్ అనేవి మనకి లార్జెస్ట్ రైల్వే నెట్వర్క్ అండి ఏషియా మొత్తంలోని. సెకండ్ లార్జెస్ట్ నెట్వర్క్ ఇన్ ద వరల్డ్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా. అలాగే సింగిల్ అడ్మినిస్ట్రేషన్లో. తర్వాత మనం ఇండియన్ రైల్వేస్ చూసుకుంటే చాలా హిస్టరీ అనేది ఉంది. మనకి ముంబై టు తానే ఫస్ట్ రైల్వే లైన్ అనేది పెట్టడం అయితే జరిగింది. ఓకేనా. సో ఇంకా చెప్పుకుంటూ ఉంటే చాలా పాయింట్స్ ఉంటాయి. సో మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే విచ్ పాస్ కనెక్ట్స్ ద జమ్మూ అండ్ లేహ్ అని అడుగుతున్నాడు. అంటే జమ్మూ అండ్ లేహ్ని ఏ కనుమ కలుపుతుంది? పాస్ మాట కనెక్ట్స్ ద జమ్మూ అండ్ లేహ్ అని మనకు అడుగుతున్నాడు. సో ఇక్కడ జమ్మూ అండ్ లేహ్లో మీకు చాలా టన్నల్స్ అండ్ చాలా పాసెస్ ఉంటాయండి. సో అందులో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి జమ్మూ అండ్ లేహ్ని మనకి కలిపేది ఏంటి అంటే ఈ రెండింటిని కలిపే పాస్ ఏంటంటే జోజిలా. పేరు చాలా విచిత్రంగా ఉంది కదా, జోజిలా. సో జోజిలా పాస్ అంటారు దీన్ని ఏమంటారు? జోజిలా పాస్ అంటారు. యాక్చువల్గా ఇది మనకి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఈ వ్యాలీ అనేది. ఇది మనకి ఏంటంటే కాశ్మీర్ వ్యాలీ విత్ లడక్ కూడా మనకి కలపడం అయితే జరుగుతుంది. ఇది ఒక హై మౌంటైన్ పాస్. ఇక్కడ ఫోటోలో చూసినట్లయితే ఇది చూడండి రూట్ ఎలా ఉందో. సుమారుగా మనకి 3528 మీటర్ల ఎత్తు నుంచి మనకి ఈ హైట్ చూసారు ఎంత ఉందో. ఈ హైట్ వచ్చేసి 3528 మీటర్లు ఇది వచ్చేసి. ఓకేనా. సో అంత హైట్లో నుంచి వెళ్తారన్నమాట. దీన్ని మౌంటైన్ పాస్ ఆఫ్ బిల్జార్డ్స్ అని కూడా అంటారన్నమాట. ఈ జోజిలా అనేది మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో మనకి ఫస్ట్ శ్రీనగర్ టు లెహ్. యాక్చువల్గా జమ్మూ అండ్ లెహ్ అనే కాదు, ఇది శ్రీనగర్ టు లెహ్ అని కూడా అంటారు. శ్రీనగర్ టు లెహ్ కూడా మనకి జోజిలా పాస్ అనేది కలుస్తుందన్నమాట. ఓకేనా. సో ఇంకా ఇది నేషనల్ హైవే 1 ద్వారా మనకి ఈ పాస్ అనేది వెళ్తుందన్నమాట. అండ్ అలాగే ఇక్కడ చూసినట్లయితే ఇది నార్మల్ టైంలో ఓపెన్గా ఉంటుంది, బట్ వింటర్ టైంలో దీన్ని క్లోజ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. జరుగుతుంది. ఎందుకు అంటే ఆ టైంలో ఎక్కువగా స్నో అనేది అక్కడ పడిపోవడం, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. తర్వాత ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ బిట్స్ కోసం మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఒక టన్నెల్ కూడా ఉంటుంది. సో ఆ టన్నెల్ ఏంటంటే జోజిలా టన్నెల్ అంటారు. ఒక టన్నెల్ ఉంటుంది, ఆ టన్నెల్ పేరు వచ్చేసి జోజిలా టన్నెల్. ఒక టన్నెల్ని నిర్మించారు ఎందుకంటే ట్రావెలింగ్కి ఇబ్బంది పడకుండా ఉండడానికి ఒక టన్నెల్ని అయితే నిర్మించారు. ఇది ఏషియాలోనే లాంగెస్ట్ బై డైరెక్షనల్ టన్నెల్ అని కూడా అంటారు. ఇది మనకి శ్రీనగర్ని, ద్రాస్ని, కార్గిల్ని ఇవన్నీ కూడా మనకి ఇది కనెక్ట్ చేస్తుంది అన్నమాట. మరి ఈ జోజిలా ఎక్కడుంది అని అడిగారు అనుకోండి. ఈ జోజిలా ఎక్కడుంది అంటే కార్గిల్ డిస్టిక్లోని మనకి కార్గిల్ డిస్టిక్ ఆఫ్ లడాఖ్లో ఉంది అన్నమాట. లడాక్. ఓకేనా. సో అది ఈ పాస్ దేని కనెక్ట్ చేస్తుందంటే లెహ్ అండ్ శ్రీనగర్. ఓకేనా. అండ్ ఇంపార్టెంట్ లింక్ బిట్వీన్ ద యూనియన్ టెరిటరీ ఆఫ్ లడాక్ అండ్ జమ్మూ. లడాక్కి జమ్మూకి మధ్యలో ఇంపార్టెంట్ లింక్ అని కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా. సో ఇది అలాగే సెకండ్ హైయెస్ట్ పాస్ ఆఫ్ ఫోర్ట్లా ఆన్ శ్రీనగర్ అంటే అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఫోర్ట్లా అని ఒక లా ఉంటుంది, అది ఫస్ట్. సెకండ్ హైయెస్ట్ పాస్ వచ్చేసి ఇది జోజిలా అని మనం చెప్పుకోవచ్చు. ఇలా మాట్లాడుకుంటే మనకి ఇండియాలో ఇంపార్టెంట్ టన్నెల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నేను ఫోటో ఇచ్చాను కదా, సో ఈ ఫోటోలో చూడండి మీకు చాలా ఉంటాయి పాసెస్. సో ఇక్కడ ఉన్నవన్నీ కూడా పాసెసేనండి. ఇవి జస్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న
పాసెస్ అని మనం చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ కర్డుంగ్లా అని ఉంది కదా, చూసారా కర్డుంగ్లా. ఈ కర్డుంగ్లా అనేది వన్ ఆఫ్ ద హైయెస్ట్ మోటరబుల్ రోడ్స్ మాట. అంటే ఎక్కువగా రైడింగ్ చేసిన వాళ్ళు, ఈ ట్రావెలింగ్ చేసిన వాళ్ళు ఎక్కువగా ఈ రోడ్ల నుంచి వెళ్తూ ఉంటారు. ఇది మనకి లెహ్ నుంచి నుబ్రా వరకు వెళ్తుంది. ఈ కర్డుంగ్లా అనేది లెహ్ నుంచి నుబ్రా వ్యాలీ వరకు ఈ రోడ్ అనేది కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. ఓకేనా. దీని యొక్క ఎలివేషన్ వచ్చేసి చాలా హైట్ అండి, 5359 మీటర్స్ అయితే ఎలివేషన్ ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం జోజిలా ఎక్కడ ఉందని చెప్పుకున్నాం, ఇది ఇక్కడ ఉంది చూసారా జోజిలా అనేది, ఇది మనకి ఇక్కడ ఉంది. సో జోజిలా అనేది ఇది మాట. ఓకేనా, కనెక్షన్ దీని నుంచి దీనికి కనెక్షన్. సో జోజిలా మాట. అలాగే ఇక్కడ చూడండి పిరిపంజల్ పాస్ అని ఉంది. ఓకేనా, పిరిపంజల్ పాస్ అని ఉంది. యాక్చువల్గా ఇది మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లోకి వస్తుంది, ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లోకి వస్తుంది. అండ్ అలాగే ఇది మనకి దీనికి ఒక పిరిపంజల్ పాస్కి ఒక హిస్టారిక్ ఉంది, దీన్ని మొఘల్ రోడ్ అని కూడా అంటారు. ఓకేనా, మొఘల్ యొక్క రోడ్డు దీంట్లో కలుస్తుందని చెప్తారు. ఓకేనా, మొఘల్ రోడ్ అనేది కనెక్టింగ్ అవుతుందన్నమాట శ్రీనగర్ నుంచి రాజౌరి వరకు. ఓకేనా, దీని యొక్క ఎలివేషన్ 3490 మీటర్స్ అయితే ఉంటుంది. అలాగే ఇంకా మనం మాట్లాడుకుంటే ఇమేజ్లో చాలా అంటే చాలా ఉంటాయి. అగిల్ పాస్. ఓకేనా, అగిల్ పాస్ ఇక్కడ మనకి చైనాతో కనెక్షన్ ఉంటుంది ఈ అగిల్ పాస్ అనేది. ఓకేనా, సో అలా మిగతావి ఇక్కడ కనిపిస్తున్న ప్రతి దానికి కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట ఇలా చెప్పుకుంటూ పోతే. ఓకేనా, మింటాకా పాస్. ఓకేనా, ఇది మింటాకా పాస్, ఇది కూడా చైనా బోర్డర్ తోటి మనకి కనెక్ట్ అయ్యి ఉంటుందన్నమాట. అంటే లొకేటెడ్ బిట్వీన్ ద పాకిస్తాన్ అండ్ చైనా అని కూడా చెప్పుకోవచ్చు ఈ మింటాకా పాస్ అనేది. ఓకేనా, ఈ మింటాకా పాస్ అనేది ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ సిల్క్ రూట్ అని కూడా చెప్పుకోవచ్చు. సిల్క్ రూట్కి కనెక్ట్ అయి ఉంటుంది, సిల్క్ రూట్. ఓకేనా, సో అది. సో ఇలాగా చాలా విధాలుగా మనకి కొన్ని ఇంకా పర్పిక్ పాస్ అని ఉంది చూడండి ఇక్కడ. ఈ పర్పిక్ పాసు కారకోరం రేంజ్లో ఉంటుందన్నమాట. అంటే K2 రేంజ్లో ఉంటుంది మనకి, ఈ కారకోరం రేంజ్ అంటారు. ఈ పర్పిక్ పాస్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కారకోరం అంటే తెలుసు కదా, K2 ద సెకండ్ హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్ అని మనం చెప్పుకోవచ్చు కారకోరం రేంజ్ అనేది. ఓకేనా, సో ఈ విధంగా పాసెస్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనం చూసినట్లయితే ఏమడుగుతున్నాడు, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు. ఓకేనా, సో అంతర్జాతీయ న్యాయస్థానం అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు. సో ఎక్కడ ఉందండి, ఇది మనకి హ్యాగ్యూలో ఉంది. ది హ్యాగ్యూ అంటారు. సో ఈ హ్యాగ్యూ అనేది మనకి ఎక్కడ అంటే నెదర్లాండ్స్. అంటే ఇది ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి మనకి ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి అడుగుతాడు. ఓకేనా, ఈ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది మనకి ఒక యుఎన్ బాడీ అని చెప్పుకోవచ్చు. యుఎన్ బాడీ అంటే ఏంటి, యుఎన్ అంటే యునైటెడ్ నేషన్స్ మాట. ఓకేనా, యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఆర్గన్, బాడీ అనే కన్నా ఆర్గన్ అనడం బెటరు. ఓకేనా, సో ఓకే, ఇది న్యూయార్క్లో లేదు, ఇది మనకి నెదర్లాండ్స్లో ఉంది. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ అయ్యింది అంటే ఇట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1945. 1945న ఇది మనకి యుఎన్ చార్టర్ ద్వారా ఎస్టాబ్లిష్ అవ్వడం అయితే జరిగింది. బట్ వర్కింగ్ అనేది మనకి ఏప్రిల్ 1946లో మనకి మొదలవడం అయితే జరిగింది. ఓకేనా, సో ఇంకా మనం ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ కోసం ఒకసారి చూద్దాం. అయితే మనం ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ కోసం మాట్లాడుకున్నారంటే అందులో ఫస్ట్ వన్ ఏంటంటే మనం ఇంపార్టెంట్గా చూడాల్సింది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, FAO అంటారన్నమాట. FAO అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. సో ఇది ఎక్కడ ఉంది అంటే మనకి రోమ్, ఇటలీలో ఉంది. ఓకేనా, రోమ్, ఇటలీ. ఓకే, సో అలాగే ఎస్టాబ్లిష్మెంట్ డేట్ కూడా మనం తెలుసుకుంటే మంచిదండి. అంటే ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. తర్వాత తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దీని ప్లేస్ ఎక్కడో తెలుసుకోవాలి. ఆ తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కడో మనం తెలుసుకోవాలన్నమాట. ఓకే, సో ఈ రెండు తెలుసుకుంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్గా ఇవే డైరెక్టర్ క్వశ్చన్స్ అడుగుతాడనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి, నెక్స్ట్ వన్ తర్వాత ILO. ఓకేనా, ILO అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అన్నమాట.
ఓకేనా, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్స్. ఓకేనా, ఇది ఎక్కడుందని అడుగుతాడు. తర్వాత ఇంకోటి, ఇప్పుడు ఐసీజే ఆల్రెడీ చెప్పాను కదా. సో తర్వాత ఐఎంఎఫ్ ఎక్కడుందని అడుగుతాడు. ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని అంటారన్నమాట. ఓకే, ఇది ఎక్కడుందని అడుగుతాడు. ఓకేనా, తర్వాత ఐఎంఓ. సో ఐఎంఓ ఎక్కడుందని అడుగుతాడు. ఐఎంఓ ఎక్కడుందని అడుగుతాడు. ఐఎంఓ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్, మ్యారిటైమ్ ఆర్గనైజేషన్. ఓకేనా, ఇది ఎక్కడుందని అడుగుతాడు. సో ఇలాగా ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్లో అడుగుతున్నాడు అని చెప్పేసి, అంటే ఎక్కడున్నాయని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట. ఇప్పుడు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ చూసినట్లయితే మనకి జెనీవాలో ఉంటుంది. ఓకేనా, ఇది ఎక్కడుంది? జెనీవా స్విట్జర్లాండ్లో ఉందన్నమాట. ఓకేనా, జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1919 ఇది ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. అలాగే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మనం చూసినట్లయితే ఇది మనకి వాషింగ్టన్ డీసీలో ఉంది. వాషింగ్టన్ డీసీలో ఉన్నదన్నమాట. మనం యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని చెప్పుకోవచ్చు. 1944 ఇది ఎస్టాబ్లిష్మెంట్ అయితే జరిగిందన్నమాట, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. తర్వాత ఐఎంఓ, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ వచ్చేసి మనకి ఇది లండన్లో ఉంది. ఓకేనా, సో లండన్లో ఉంది. సో యూకే. ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి 1948 అన్నమాట. ఓకేనా, సో తర్వాత ఇలాగే ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ మాట్లాడుకుంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ కూడా ఉంటుంది. అది వియన్నా ఆస్ట్రియాలో ఉంటుంది. ఓకేనా, సో తర్వాత ఇంటర్నేషనల్ మనకి ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఉంటుంది. అది రోమ్, ఇటలీ వస్తుంది. ఓకేనా, సో రెండు ఒకటే. సో అందుకే మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత ఇంకా మనం చూసుకున్నట్లయితే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటారు, షాంఘై చైనాలో ఉంటుంది. అలాగే నాటో ఇంపార్టెంట్ అండి. ఇంకో ఇంపార్టెంట్ వచ్చేసి మనకి నాటో. కొన్ని ఇంపార్టెంట్, ఏవైతే ఇంపార్టెంట్ అవే రాస్తున్నాను. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇది ఎక్కడుంది అంటే బ్రుసెల్స్లో ఉంది. ఇది ఎక్కడుంది? బ్రుసెల్స్, బెల్జియం. ఓకే, బెల్జియంలో ఉంది. ఫార్మేషన్ వచ్చేసి 1949. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఏవైతే ఇంపార్టెంటో నేను అవే చెప్తున్నానండి. ఓకేనా, తర్వాత సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కార్పొరేషన్ అని చెప్పేసి దీన్నే సార్క్ అంటారు. ఓకేనా, సార్క్ అంటారు. ఓకేనా, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కార్పొరేషన్. మళ్ళీ చెప్తున్నాను, సార్క్ అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కార్పొరేషన్. ఇది మనకి ఎక్కడ ఉంది అంటే కాఠ్మాండ్లో ఉంది. ఓకేనా, కాఠ్మాండు ఏంటి? ఎక్కడ? నేపాల్లో ఉంది. ఓకేనా, నేపాల్లో ఉంది. ఫార్మేషన్ వచ్చేసి 1985. ఓకే, సో తర్వాత మనకి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ ఎక్కడుంది? యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్. ఇది మనకి న్యూయార్క్లో ఉంది. ఓకేనా, ఇది మనకి న్యూయార్క్లో ఉంది. యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఫార్మేషన్ వచ్చేసి 1945. సో అలామాట. సో ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ యునెస్కో. ఓకేనా, యునెస్కో మనకి యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్, కల్చరల్ అండ్ ఆర్గనైజేషన్, యునెస్కో అన్నమాట. సో యునెస్కో వచ్చేసి మనకి ఎక్కడ ఉంది అంటే ప్యారిస్లో ఉంది. ప్యారిస్ ఎక్కడ? ఫ్రాన్స్. ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి 1945. ఇవన్నీ వరల్డ్ వార్ 2 తర్వాత మనకి ఎస్టాబ్లిష్మెంట్ అయినవండి ఇవన్నీ కూడా. ఓకేనా, యుఎన్డిపి అంటారు. ఓకేనా, యుఎన్డిపి అంటారు. యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని అంటారన్నమాట. ఇది ఎక్కడుంది అంటే ఇది కూడా మనకి న్యూయార్క్లో ఉంది. యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి మనకి ఇది ఎప్పుడు అంటే యుఎన్డిపి 1965. అలాగే ఇంకొక ఆర్గనైజేషన్ ఇంపార్టెంట్గా ఉంటుంది, యునిసెఫ్ అంటారు. ఓకేనా, యునిసెఫ్ అంటారు. యునైటెడ్ నేషన్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ అంటారు. యాక్చువల్గా ఇది కూడా మనకి ఎక్కడుంది అంటే న్యూయార్క్లోనే ఉంది. ఓకేనా, న్యూయార్క్, యుఎస్ఏ. ఇది ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి 1946 అని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, సో అది అలాగా మనకి చాలా ఆర్గనైజేషన్స్ అయితే ఉంటాయి. నేను కొన్ని చెప్పాను, ఇక్కడ ఒక 10 చెప్పాను ఇంపార్టెంట్వి. సో ఇంకా ఉంటాయి, బట్ అది ఏ విధంగా మనకు అడుగుతాడో తెలియదు కదా. సో అందుకని మనం కొన్ని ఇంపార్టెంట్వి ఎప్పుడు కూడా మనం మాట్లాడుకుంటూ ఉండాలి. సో వీటిని రివైజ్ చేసుకుంటే మంచిది. మ్యాక్సిమం ఆప్షన్ వెరిఫికేషన్లో మనం ఎలిమినేషన్ కూడా చేయొచ్చు అన్నమాట. ఓకేనా, సో అది
నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే సో విచ్ గ్యాస్ ఈజ్ కాల్డ్ లాఫింగ్ గ్యాస్ అని అడుగుతున్నాడు. ఏంటి అడుగుతున్నాడు ఇక్కడ? విచ్ గ్యాస్ ఈజ్ కాల్డ్ లాఫింగ్ గ్యాస్ అని అడుగుతున్నాడు అనమాట. సో దేన్ని మనం లాఫింగ్ గ్యాస్ అని పిలుస్తాం? సో మీ అందరికీ తెలిసే ఉంటుంది, చాలా పాపులర్ బిట్ ఇది, N2O. సో లాఫింగ్ గ్యాస్ వచ్చేసి ఏంటి, మనం N2O అంటారు. N2O అంటే దీని అర్థం ఏంటంటే నైట్రస్ ఆక్సైడ్ అనమాట. దీన్ని ఏమని పిలుస్తారు? నైట్రస్ ఆక్సైడ్ అని పిలుస్తారు. యాక్చువల్గా దీన్ని లాఫింగ్ గ్యాస్ అని అంటారు, లేదు అంటే కొన్నిసార్లు దీన్ని ఏమని పిలుస్తారంటే హ్యాపీ గ్యాస్ అని కూడా పిలుస్తారు అన్నమాట. దీన్ని హ్యాపీ గ్యాస్ అని పిలుస్తారు, ఎందుకంటే ఇది ఇంటాక్సికేటింగ్ ఎఫెక్టే ఉంటుంది, బట్ మరీ ఎక్కువ చాలా డేంజరు, ఎందుకంటే నవ్వి పోతామంటారు కదా, సో అలా ఉంటుందన్నమాట. సో లాఫింగ్ గ్యాస్, ఈ లాఫింగ్ గ్యాస్ ఎక్కువగా డిప్రెషన్తో ఉన్న వాళ్ళకి, అండ్ అలాగే చూడండి చాలా వాళ్ళకి ఏంటంటే ఏదో కోల్పోమన్న ఒక యాంగ్జైటీలోని ఒక దాన్ని ఏమంటారు ఓసిడీలో ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళకి ఎక్కువగా ఇస్తూ ఉంటారు అన్నమాట. అండ్ మనకి ఇది ఇన్హీల్ చేయడం వల్ల గ్యాస్ అనేది మన స్లోగా మన బాడీ యొక్క రియాక్షన్ టైంని, అలాగే మన కాంప్ అండ్ ఒక ఫీలింగ్ని తెప్పిస్తుంది అన్నమాట. ఓకేనా? సో యాక్చువల్గా ఈ లాఫింగ్ గ్యాస్ని చెప్పింది ఎవరు అంటే, దీన్ని కాయిన్ చేసింది ఎవరు అంటే హంఫ్రీ డర్బీ. ఓకేనా? ఇక్కడ రాస్తున్నాను చూడండి, హంఫ్రీ డేవీ. ఓకేనా? సో స్పెల్లింగ్ తప్పుగా చదివితే ఏమనుకోవద్దు. సో ఈయన కాయిన్ చేయడం అయితే జరిగింది మాట. ఓకేనా? ఇది ఒక కలర్లెస్ గ్యాస్ అని మనం చెప్పుకోవచ్చు. ఇట్ ఈజ్ ఏ కలర్లెస్ గ్యాస్, కలర్లెస్ అండ్ నాన్ ఫ్లేమబుల్ ఆల్సో. ఇది కూడా మనం మెన్షన్ చేసుకోవాలి, యాక్చువల్గా నాన్ ఫ్లేమబుల్ గ్యాస్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? సో లైట్గా ఇది మాకు మెటాలిక్ వాసన అయితే వస్తుంది, అండ్ టేస్ట్ కూడా చెప్పుకోవచ్చు. సో ఈ గ్యాస్ అనేది మనకి ఫస్ట్ సింథసిస్ అయింది 1772లోనండి. ఓకేనా? 1772లో ఇది మనకి ఈ గ్యాస్ అనేది సింథసిస్ అవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడు మనకి చూడండి, ఇప్పుడు టెక్నాలజీ ఎలా మారిపోయింది అంటే మెడిసిన్స్లో మనం చూసుకున్నట్లయితే ఈవెన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ఒక ఎసెన్షియల్ మెడిసిన్ కింద ఈ యొక్క లాఫింగ్ గ్యాస్ని అయితే పెట్టడం అయితే జరిగింది, అంటే ఒక హెల్త్ సిస్టంలోని. అంటే నైట్రస్ ఆక్సైడ్ ఈ విధంగా యూజ్ అయిందన్నమాట. అంటే ఈవెన్ సర్జరీస్ చేసినప్పుడు ఒక ఎనస్థీషియా ఇస్తున్నారు కదా, సో ఈవెన్ మీరు చూసినట్లయితే పన్నులు తీయించుకున్నప్పుడు మనకి ఎనస్థీషియా ఇస్తారు. మీరు చూడండి, పన్ను ఎంత పీకినా సరే వాడు ఏం చేస్తున్నాడో కూడా మనకు తెలియదు. ఒక కాలుకి ఏదైనా దెబ్బ తగిలితే జస్ట్ ఎనస్థీషియా ఇస్తున్నాడు అంతే. ఓకేనా? సో అది మాట, అంత డెవలప్మెంట్ అయిపోయింది మాట ఇప్పుడు ప్రపంచంలో. మనకి ఏంటంటే డెవలప్మెంట్ ఆ విధంగా ఉంది, గొప్పే కదా ఇలాంటివి. సో అది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు? CEO. ఓకేనా? ఏమడుగుతున్నాడు? CEO ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఎవరని చెప్పేసి మనల్ని ఇక్కడ క్వశ్చన్ అయితే అడుగుతున్నాడు. సో మీ అందరికీ తెలుసు పాపులర్గానా, సో ఇలాంటి CEOs క్వశ్చన్స్ మేబీ అడగొచ్చు రిలేటెడ్గా. CEO ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఎవరండి? ఇక్కడ మనకి సత్య నడెల్లా వస్తారు. సత్య నడెల్లా. ఓకేనా? సత్య నడెల్లా, హీఈస్ ద CEO ఆఫ్ మైక్రోసాఫ్ట్ ప్రెజెంట్ కూడా. సో మైక్రోసాఫ్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు ఇక్కడ? విచ్ డిసీజ్ ఈజ్ కాజ్డ్ డ్యూ టు ద డిఫిషియన్సీ ఆఫ్ విటమిన్ డి అంటున్నాడు. సో ఇక్కడ విటమిన్స్ యొక్క డిఫిషియన్సీ అడుగుతున్నాడు. సో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ సైన్స్, జనరల్ సైన్స్, మన బయాలజీలో మనం మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అని చెప్పుకోవచ్చు. సో డిఫిషియన్సీ విటమిన్ డి వల్ల మనకి యాక్చువల్గా ఏమొస్తుందని చెప్పుకునేదానికన్నా, సో మొత్తం నేను విటమిన్స్ మొత్తం కూడా నేను టాపిక్ అయితే ఇక్కడ చెప్పడానికి ఇది నేను ఓన్గా ఒక ఫోటో అయితే తయారు చేశానండి. ఏ టెక్నాలజీని యూజ్ చేసి నేను ఈ ఫోటో అయితే తయారు చేయడం అయితే జరిగింది. ఓకే, ఎందుకంటే మనం ఒకటి నేర్చుకునే బదులు మొత్తం దానికి సంబంధించిన మ్యాటర్ అంతా నేర్చుకున్నాం అనుకోండి, సో అప్పుడు మనకి ఇంకా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ విటమిన్ ఏ. ఓకేనా? ఇదేంటి? విటమిన్ ఏ. సో విటమిన్ ఏని మనం రెటినాల్ అని కూడా మనం పిలుస్తాం అన్నమాట. ఓకేనా? ఇక్కడ కెరోటినాయిడ్స్ అంటే ఇది మనకి ఒక కలర్ పిగ్మెంట్ అండి. సో విటమిన్ ఏ అనేది మనకి ఎందులో ఉంటుంది అంటే మనకి ఇప్పుడు క్యారెట్స్ ఉన్నాయి కదా, క్యారెట్స్ అనేవి మనకి క్యారెట్స్లో ఉంటుందన్నమాట. క్యారెట్స్ ఏ కలర్లో ఉంటాయి? ఆరెంజ్ కలర్. సో ఇక్కడ కెరోటినాయిడ్స్ అంటే ఇక్కడ మనకి ఆరెంజ్ కలర్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? సో కెరోటినాయిడ్ అంటే ఇక్కడ ఆరెంజ్ కలర్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అలాగే రెటినాల్ అంటారన్నమాట. విటమిన్ ఏ యొక్క కెమికల్ నేమ్ ఏంటి? రెటినాల్. సో ఇక్కడ మీకు ఏం చెప్పబోతున్నానంటే ఇక్కడ మనకి విటమిన్ యొక్క నేము, ఓకే సార్, ఆ విటమిన్ యొక్క కెమికల్ నేము, ఓకే, కెమికల్ నేము, దాని యొక్క డిఫిషియన్సీ నేము అంటే వ్యాధి, అది ఒకవేళ తక్కువైతే ఏ వ్యాధి వస్తుంది, అండ్ దాని యొక్క సిమ్టమ్స్
ఎలా ఉంటాయి, దాని యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయని చెప్పేసి ఇందులో మనం చూస్తాం అన్నమాట. సో ఇప్పుడు విటమిన్ ఏ కానీ మనం చూసినట్లయితే విటమిన్ ఏని రెటినాల్ అని పిలుస్తారు. దాని యొక్క డెఫిషియన్సీ నేమ్ వచ్చేసి హైపో విటమినోసిస్ అంటారు. లేదంటే ఇంకొక పేరు ఉంటుందండి, జెరప్థాల్మియా అంటారు. ఓకేనా, జెరప్థాల్మియా ఆర్ఓ వస్తుంది, జెరప్థాల్మియా అంటారు. ఓకేనా, అంటే జెరప్థాల్మియా అంటే ఇప్పుడు మనకి డ్రై ఐస్ మాట, పొడి కళ్ళు అయిపోతాయి చూసారా మనకి, సో అది మాట. ఇంకొక డెఫిషియన్సీ వచ్చేసి ఏంటంటే విటమిన్ ఏకి నైట్ బ్లైండ్నెస్ అండి. చూడండి F2 సినిమాలో అనుకుంటా, F3 సినిమాలో వెంకటేష్కి సాయంత్రం అయితే 6 దాటిన తర్వాత కళ్ళు కనిపించవు. సో నైట్ బ్లైండ్నెస్ అనమాట. అంటే రాత్రి సాయంత్రం 6 దాటిన తర్వాత వాళ్ళకి ఏంటంటే కళ్ళు అనేవి కనిపించవు అన్నమాట. సో అదొకటి మనం విటమిన్ ఏ యొక్క డెఫిషియన్సీ అని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, ఈ జెరప్థాల్మియా అంటే డ్రై ఐస్ అని అర్థం. జెరప్థాల్మియా అంటే ఏంటి, డ్రై ఐస్ అని అర్థం. అలాగే విటమిన్ B1 మనం చూసినట్లయితే B1 యొక్క కెమికల్ నేమ్ వచ్చేసి థయామిన్ అండి. విటమిన్ యొక్క B1 ఏంటి, మొత్తం మనకి ఎన్ని విటమిన్స్ ఉంటాయంటే విటమిన్ ఏ, B1, B2, B3, B5, B6, B7. ఓకేనా, B4 ఉండదు, B5 ఉంటుంది, 6 ఉంటుంది, 7 ఉంటుంది, 8 ఉండదు, 9 ఉంటుంది, 10, 11 ఉండదు, 12 ఉంటుంది. తర్వాత CD, E ఉంటాయి అన్నమాట, K ఉంటాయి. ఓకేనా, సో ఇక్కడ BC అనేవి మనకి వాటర్ సాల్యుబుల్ ఉంటాయి, ADEK అనేవి ఫ్యాట్ సాల్యుబుల్ అన్నమాట. సో అలాగే B1 వచ్చేసి మనకి ఏంటంటే థయామిన్. ఓకేనా, విటమిన్ B1 వచ్చేసి థయామిన్. దీని యొక్క డెఫిషియన్సీ నేము బెరీ. ఓకేనా, సో ఇవి ఏంటంటే నర్వ్ డ్యామేజ్ అవ్వడం, లేదంటే మజిల్స్ వీక్గా ఉండడం, ఓకేనా, లేదంటే హార్ట్ ఇష్యూస్ రావడం, ఇలాంటివన్నీ కూడా హార్ట్లో చూడండి అప్పుడప్పుడు హార్ట్ లాగడం, హార్ట్ అనేది వీక్గా ఉండడం. సో ఇలాంటివన్నీ కూడా విటమిన్ B1కి సంబంధించిన కొన్ని సిమ్టమ్స్. అలాగే విటమిన్ B2ని రిబోఫ్లావిన్ అని కూడా అంటారు. సో విటమిన్ B2ని రిబోఫ్లావిన్ అని కూడా అంటారు. సో దీని యొక్క డెఫిషియన్సీ నేమ్ వచ్చేసి ఫ్లావినోసిస్ అంటారు. యాక్చువల్గా చెప్పాలంటే విటమిన్ B2ని మన యొక్క వీక్నెస్ ఏమని చెప్పొచ్చు అంటే పెదాలు విరిగిపోవడం, లేదంటే గొంతు పాడవడం, లేదంటే స్కిన్ మీద మనకి లైట్గా పొడిగా గీతల్లా వచ్చేయడం, అంటే స్కిన్ డ్యామేజ్ అవ్వడం. సో ఇలాంటివి మాట. అలాగే విటమిన్ B3 మనం చూసినట్లయితే నియాసిన్. ఓకేనా, విటమిన్ B3ని కెమికల్ నేమ్ వచ్చేసి నియాసిన్ అంటారు. దీని యొక్క డెఫిషియన్సీ పెలగ్రా అంటే మనకి డయేరియా, లేదు అంటే డెమినేషియా. ఓకే, డెమినేషియా లేదంటే డిప్రెషన్ అని చెప్పుకోవచ్చు. కొన్నిసార్లు డిప్రెషన్గా ఉంటారు కదా, నేను ఇందాక చెప్పాను మీకు డిప్రెషన్గా ఉన్నప్పుడు లాఫింగ్ గ్యాస్ ఇస్తానని. సో కొన్ని విటమిన్స్, ప్రోటీన్స్ వల్ల కూడా మనకి మన బాడీ అనేది వాట్ ఈస్ ద సెకండ్ బ్రెయిన్ ఆఫ్ అవర్ హ్యూమన్ బాడీ. సో సెకండ్ బ్రెయిన్ ఆఫ్ హ్యూమన్ బాడీ మన స్టమక్ అని చెప్తాం. ఎందుకంటే మన స్టమక్లో ఉండే ఫుడ్ని బట్టి మన మూడ్ కూడా ఉంటుంది. సో అందుకే మంచి లైట్ ఫుడ్ అండ్ మంచి న్యూట్రిషన్ ఫుడ్ కానీ మనం తీసుకుంటే బ్రెయిన్ కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది, స్టమక్ కూడా అప్సెట్ అవ్వకుండా ఉంటుంది. ఓకేనా, అలాగే విటమిన్ B5 మనం చూసినట్లయితే ఇక్కడ B5ని మనం ఏమంటామంటే ప్యాంటోనిక్ యాసిడ్. ఓకేనా, ప్యాంటోనిక్ యాసిడ్ అంటారు. ఓకేనా, ఇది ప్యాంటోనిక్ యాసిడ్ డెఫిషియన్సీ టైప్ వస్తుంది. ఇక్కడ మనకి ఏంటంటే మనం ప్యాంటోనిక్ యాసిడ్ అనేది మనకు లోపిస్తే ఇన్సోమియా రావడం. ఓకేనా, ఇన్సోమియా రావడం, లేదంటే నంబ్నెస్ అంటే డల్గా ఉండడం. తర్వాత హ్యాండ్స్ అంటే టింగ్లింగ్ ఇన్ హ్యాండ్స్ అండ్ ఫీట్ అని మనం చెప్పుకోవచ్చు. టింగ్లింగ్ ఇన్ హ్యాండ్స్ అండ్ ఫీట్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, అలాగే B6 మనం చూసినట్లయితే దీని యొక్క కెమికల్ నేము పైరిడాక్సిన్ అంటారు. దీని యొక్క నేమ్ ఏంటి, పైరిడాక్సిన్. సో పైరిడాక్సిన్ డిఫిషియన్సీ మనకి ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేమియా అని గుర్తుపెట్టుకోండి, రక్తహీనత, తెలుగులో రక్తహీనత అంటారు. ఓకేనా, సో ఇది కూడా రిలేటెడ్ టు డిప్రెషన్, కన్ఫ్యూషన్, లేదంటే వీక్నెడ్ ఇమ్యూన్ ఫంక్షన్. అంటే ఇమ్యూన్ ఫంక్షన్ అనేది చాలా వీక్గా ఉంటుంది B6 అనేది. ఓకేనా, సో మ్యాక్సిమం మనకి డిఫిషియన్సీ అడుగుతాడు, పైరిడాక్సిన్ డిఫిషియన్సీ. ఓకేనా, సో B6. సో కెమికల్ నేము, విటమిన్ నేము గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, సో తర్వాత B7ని మనం బయోటిన్ అని కూడా అంటారు. B7ని ఏమంటారు, బయోటిన్ అంటారు. ఓకేనా, ఈ బయోటిన్ అనేది లోపించింది అనుకోండి మనకి హెయిర్ లాస్ అవ్వడం, లేదంటే స్కిన్ మీద ర్యాషెస్ రావడం. ఓకేనా, సో ఇలాంటివి వస్తాయి అన్నమాట. మెయిన్ ఇంపార్టెంట్ హెయిర్ లాస్, స్కిన్ ర్యాషెస్ అనేవి B7 వల్ల ఎక్కువగా చూస్తూ ఉంటాం. B9 అంటే ఫోలేట్ ఆర్ ఫోలిక్ యాసిడ్ అని కూడా అంటారు. ఓకేనా, ఇది సుమారుగా అనేమియా, అలాగే బర్త్ డిఫెక్ట్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఓకేనా, సో అది పెదాలు అంటే నోటి యొక్క చివర్లు పగిలిపోయినట్లు వస్తాయి అన్నమాట ఫోలిక్ యాసిడ్ లోపం వస్తే. అలాగే B12 అంటే కోబాలమైన్ అంటే ఇది మనకి యాక్చువల్గా అనేమియాకి ఇంపార్టెంట్ అండి ఇది. అలాగే నర్వ్ డ్యామేజ్ అనేది కూడా జరుగుతుంది. అలాగే మెమొరీ లాస్ అవ్వడం B12 వల్ల జరుగుతుంది అన్నమాట. ఎక్కువగా మెమొరీ లాస్ అనేది చూస్తూ ఉంటాం.
కోబాలమిన్ అంటారు, విటమిన్ బి12 యొక్క కెమికల్ నేము. అలాగే విటమిన్ సి మనం చూసినట్లయితే యాస్గార్బిక్ యాసిడ్ అంటారు. యాక్చువల్గా ఇక్కడ మీరు చూసినట్లయితే ఏ కెమికల్ నేమ్ ఉందో దాని యొక్క డిఫిషియన్సీ అని ఇక్కడ మెన్షన్ చేస్తాడు, కాబట్టి ఇవి అడగడు మ్యాక్సిమం. ఎలాంటివి అడుగుతాడంటే విటమిన్ సి చూడండి, ఇక్కడ స్కర్వీ అంటారు. విటమిన్ సి అంటే ఏంటి, కెమికల్ నేము యాస్గార్బిక్ యాసిడ్ అండ్ డిఫిషియన్సీ నేమ్ వచ్చేసి స్కర్వీ అన్నమాట. సో ఇది స్కర్వీ. సో ఇది ఏంటంటే ఫ్యాటిగ్యూ, గమ్ డిసీజెస్, ఓకేనా, గమ్ డిసీజెస్, ఓకేనా, వీకింగ్ ఇమ్యూనిటీ పవరు. చూడండి ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. మీరు చూసారా కరోనా టైంలో విటమిన్ సి ఉండాలని చెప్పి నిమ్మకాయ నీళ్ళు తాగమనేవాళ్ళు, ఆరెంజెస్ తినమనేవారు. ఎందుకంటే విటమిన్ సి అనేది పుల్లగా ఉన్న వాటిలో ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే పుల్లగా నీకు తగులుతుందో టేస్ట్, ఆ పులుపుదనంలో విటమిన్ సి ఉంటుందన్నమాట. ఆ పులుపుదనంలో విటమిన్ సి ఉంటుంది. సో కాబట్టి ఈ విటమిన్ సి కానీ మనకు లోపిస్తే మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోవడం, ఓకేనా, దెబ్బలు ఏమైనా తగిలాయి అంటే అవి స్లోగా మానడం. ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ బాగుంటే దెబ్బలు కూడా బేగా తగ్గుతాయి. వైట్ బ్లడ్ సెల్స్ దానికోసం పోరాడతాయి, లోపల బ్యాక్టీరియా కోసం కూడా, ఓకేనా. ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువగా ఉండాలంటే విటమిన్ సి తీసుకోవాలి ఖచ్చితంగా. మరి ఈ విటమిన్ సి ఏమని చెప్పాను నేను, వాటర్ సాల్యుబుల్ అని చెప్పాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన మదర్స్ ఉంటారు, వాళ్ళు వంటగదిలో స్టవ్ ముందు నించొని గంటల తరబడి 1 గంట 2 గంటలు నించొని వంట చేశారనుకోండి, వాళ్ళ బాడీలో ఉండే విటమిన్ సి అంతా పోతుంది. కాబట్టి వాళ్ళకి ఏదైనా నిమ్మకాయ నీళ్ళు తయారు చేసి వాళ్ళకి ఇవ్వండి, ఓకేనా. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. సో ఒకవేళ చదువుకున్న వాళ్ళైతే పర్వాలేదు, చదువుకోలేని మన తల్లులు, మన 90s కిడ్స్ యొక్క పేరెంట్స్ ఏంటంటే మ్యాక్సిమం చదువుకోలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే మనం అర్థమయ్యేలా చెప్పాలి. ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ళకి నోట్లో అల్సర్స్ రావడం, లేదంటే బాడీ వీక్గా ఉండడం, లేదంటే ఒళ్ళు అవుతుందిరా, ఒళ్ళంతా నొప్పులుగా ఉంది అంటారు. ఎందుకంటే ఇవన్నీ విటమిన్ సి లోపాల కూడా వల్ల వస్తుందన్నమాట, ఓకేనా. సో నెక్స్ట్ విటమిన్ డి వచ్చేసి మనకి ఏంటంటే క్యాల్సిఫెరాల్ అంటారు. సో దీన్నే మనం రికెట్స్ అంటామన్నమాట. రికెట్స్ అనేవి చిన్నపిల్లల్లో చూస్తాము, ఆస్టిమాషియా అనేది అడల్ట్స్లో చూస్తాం అన్నమాట. అంటే కీళ్ళ నొప్పులు, అంటే కీళ్ళల్లో ఉండే విటమిన్ డి. యాక్చువల్గా చెప్పాలంటే కీళ్ళకి దీనికి సంబంధం ఏంటి సార్, ఇక్కడ మెలాషియా అన్నాడు కదా. మెలాషియా అంటే మనకి దుమ్ములు వీక్ అయిపోవడం అన్నమాట. అసలు దుమ్ములు ఎందుకు వీక్ అయిపోతాయి, అసలు దుమ్ములు స్ట్రాంగ్గా ఉండాలంటే కాల్షియం ఉండాలి. మరి కాల్షియంకి విటమిన్ డికి సంబంధం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఒక నది దాటాలంటే ఒక బ్రిడ్జ్ ఎలాగో మన బాడీలో మనం తీసుకుంటున్నప్పుడు పాలల్లో కాల్షియం ఉంది, ఓకేనా. నేను పాలు డైలీ తాగుతాను, సో పాలలో కాల్షియం ఉంది కాబట్టి నా బాడీకి కాల్షియం ఎంత ఇంపార్టెంటో, సో ఇప్పుడు కాల్షియం అది వెళ్ళాలి. సో ఇప్పుడు నా బోన్స్కి నేను పాలు తాగిన నా బాడీకి కాల్షియం వెళ్ళిపోతుంది అంటే వెళ్ళదు అలాగా. సో బాడీలో ఉన్న కాల్షియాన్ని వెళ్ళేలా చేసేది ఎవరు అంటే విటమిన్ డి అన్నమాట. సో యాక్చువల్గా చెప్పాలి అంటే మన బాడీకి విటమిన్ డి ఎంత బాగుంటే కాల్షియం అబ్జార్ప్షన్ కూడా అంత బాగుంటుందని గుర్తుపెట్టుకోండి. విటమిన్ డి కానీ తక్కువైంది అంటే కాల్షియం కూడా ఏమవుతుంది, తక్కువైపోతుంది. అప్పుడు వెంటనే పళ్ళు పుచ్చిపోవడం, పళ్ళు వీక్ అయిపోవడం, పళ్ళు లాగడం, దుమ్ములు లాగడం, కీళ్ళ నొప్పులు, ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో విటమిన్ డి లోపం వస్తే మనకి ఏమవుతుంది, బోన్స్ అనేవి చాలా సాఫ్ట్ అయిపోతాయి, మజిల్స్ చాలా వీక్ అయిపోతాయి అన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే బోన్ పెయిన్ వస్తుంది, ఓకేనా. చూడండి ఎక్కువగా ముసలి వాళ్ళకి మనం చూస్తూ ఉంటాం ఈ బోన్ పెయిన్ అనేది. వీళ్ళకి విటమిన్ డి ట్యాబ్లెట్స్ కూడా డాక్టర్స్ ప్రిఫర్ చేయమంటారు, ఓకే. అలాగే విటమిన్ ఈ అంటే టోకోఫెరాల్. సో టోకోఫెరాల్ అంటే ఇది విటమిన్ ఈ డిఫిషియన్సీ అంటారు టోకోఫెరాల్ని. విటమిన్ ఈ అంటే టోకోఫెరాల్. యాక్చువల్గా ఈ విటమిన్ ఈ మనకి యాక్చువల్గా చెప్పాలంటే బ్యూటీస్ కూడా వాడతారండి. పప్పాయ అండ్ ఈ ఫేషియల్స్లోని అమ్మాయిలకి ఎక్కువగా ఇంపార్టెంట్ అని నేను చెప్తాను ఈ విటమిన్ ఈ అనేది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైము వాళ్ళకి ఏంటంటే ఈ విటమిన్ ఈ వల్ల కొంచెం బ్యూటీనెస్ కావాలనుకుంటారు కదా, సో వాళ్ళకి నేను సజెస్ట్ చేస్తాను ఈ విటమిన్ ఈని, ఓకేనా. ఇది లోపిస్తే మనకి ఏంటంటే కొంచెం వీక్నెడ్ ఇమ్యూనిటీయే, నర్వ్ డ్యామేజ్, మజిల్ వీక్నెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ విటమిన్ ఈ అనేది మనకి ఎంత ఇంపార్టెంట్ అంటే ఈవెన్ మనకి కొన్నిసార్లు యాక్చువల్గా ఎందుకు ఇక్కడ నేను ఆడవాళ్ళని ఇక్కడ మెన్షన్ చేశాను అంటే అమ్మాయిల్లో హార్మోనియల్ బ్యాలెన్స్ అనేది చాలా జరుగుతూ ఉంటుంది. సో మీకు ఎప్పుడైనా సరే పిఎంఎస్ అంటే మీ మెన్షన్స్ అనేవి రెగ్యులేట్ అవ్వకపోయినా ఈ విటమిన్ ఈ అనేది హెల్ప్ అవుతుందన్నమాట. ఈవెన్ యాక్చువల్గా చెప్పాలంటే ఈ స్కిన్ అండ్ హెయిర్ హెల్త్ అంటారు కదా అమ్మాయిలకి, సో ఎక్కువగా చెప్పాలి అంటే స్కిన్ అండ్ హెయిర్ హెల్త్కి విటమిన్ ఏ ఇచ్చేంత బెనిఫిట్ ఇంకేది ఇవ్వదన్నమాట. ఈవెన్ ప్రెగ్నెన్సీలో కూడా ఇది మనకి సపోర్ట్ చేస్తుంది. అంటే ప్రెగ్నెన్సీ సపోర్ట్ అంటే ఈ ప్రివెన్షన్ కాంప్లికేషన్స్ ఉంటాయి కదా, ఇలాంటి వాటిల్లో యూజ్ అవుతుందన్నమాట. ఈవెన్ బ్రెస్ట్ హెల్త్కి, మెన్సురేషనల్ హెల్త్కి కూడా అది హెల్ప్ అవుతుందన్నమాట, ఓకేనా. సో మరి ఇంకా డెఫిషియన్సీ కోసం మనం మాట్లాడుకుంటే మనకి ఇది ఒక ఫ్యాట్ విటమిన్ అని చెప్పాను కదా, సో ఇది తక్కువైతే ఫ్యాట్ అబ్జర్ప్షన్ అనేది తగ్గిపోతుందన్నమాట, ఓకేనా. దీనివల్ల క్రోన్స్ డిసీజెస్ లేదంటే సిస్టిక్ ఫిబ్రోసిస్ డిసీజ్ అనేది రావడం జరుగుతుంది,
ఓకేనా. అంటే మజిల్ వీక్నెస్, విజన్ ప్రాబ్లమ్స్, వీక్నెడ్ ఇమ్యూనిటీ సిస్టము, ఆ స్కిన్ డ్రైనెస్, ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్, సో ఇలాంటివన్నీ తీసుకోవాలి. అందుకే అమ్మాయిలకి మోస్ట్ ఇంపార్టెంట్ విటమిన్ అని ఏం చెప్తాను, విటమిన్ ఈ అని చెప్తాను. మరి సార్ ఇది ఎందులో ఉంటుంది సార్ అంటే, ఇవి మనకి ఎక్కువగా నట్స్లో ఉంటుందండి. ఆల్మండ్స్లో ఉంటుంది, సన్ఫ్లవర్ సీడ్స్లో ఉంటుంది, ఓకేనా, సన్ఫ్లవర్ ఆయిల్లో ఉంటుంది, తర్వాత స్పీనచ్, బ్రాకలీ, అవకాడోస్, ఓకేనా. ఎక్కువగా అయితే కివి అండి, నేను ఎక్కువగా విన్నది ఏంటంటే కివి, చాలామంది మా ఫ్రెండ్స్ తింటారు కివి. అండ్ తర్వాత మ్యాంగోలో కూడా ఉంటుంది. కివి మేము తినం సార్ అంటే మ్యాంగోలో కూడా విటమిన్ ఈ అనేది ఉంటుందన్నమాట, ఓకేనా. తర్వాత వచ్చేసి విటమిన్ కే. విటమిన్ కే వచ్చేసి ఫైలోక్వినోన్ అంటారండి. దీన్ని ఏమంటారు, ఫైలోక్వినోన్ అంటారు, మెనాక్వినోన్ అంటారు కూడా. సో ఇది విటమిన్ కే డిఫిషియన్సీ. ఇది ఏంటంటే బ్లీడింగ్, చాలామంది తెలుసు, బ్లడ్ క్లాటింగ్. మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు వెంటనే 1 నిమిషం, మినిమం 2-3 నిమిషాల్లో మనకి ఏంటంటే బ్లడ్ అనేది క్లాట్ అవ్వాలి. ఆ క్లాట్ అవ్వడానికి యూజ్ అయ్యేది ఏంటంటే విటమిన్ కే మాట, అదే విటమిన్ కే, ఓకేనా. సో ఈ విటమిన్ కే అనేది ఇంకా మనం చూసుకున్నట్లయితే దీని గురించి చాలా పాయింట్స్ ఉంటాయి, బట్ మెయిన్ రీసెస్ వచ్చేసరికి బ్లడ్ క్లాటింగ్ మాట, ఓకేనా. అండ్ విటమిన్ కే వచ్చేసి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ అండి, ఓకేనా. ఇది ఒక ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. ఇది కూడా బోన్ హెల్త్కి, ముఖ్యంగా హార్ట్ హెల్త్కి కూడా యూజ్ అవుతుంది. అండ్ విటమిన్ కేలో 2 రకాలు ఉంటాయి. ఇక్కడ 2 పేర్లు వచ్చాయంటే ఇది K1 అంటారన్నమాట. K1 అంటే ఫైలోక్వినోన్ అంటారు. ఇది మనకి గ్రీనీ లీఫ్ వెజిటేబుల్స్లో ఉంటుందన్నమాట. ఇది మనకి గ్రీన్ వెజిటేబుల్స్లో ఉంటుంది. K1 అనేది గ్రీన్ వెజిటేబుల్స్లో ఉంటుంది. ఇక్కడ మెనాక్వినోన్ అని అన్నాను కదా, ఇది మనకి యానిమల్ బేస్డ్ అన్నమాట, ఓకేనా. యానిమల్ బేస్డ్ దాంట్లో మనకి విటమిన్ కే అనేది మనకి దొరుకుతుందన్నమాట. సో మెయిన్ వచ్చేసి బోన్ హెల్త్, అదే బ్లడ్ క్లాటింగ్, తర్వాత మనకి హార్ట్ హెల్త్కి, బ్రెయిన్ ఫంక్షన్కి కూడా యూజ్ అవుతుందన్నమాట. ఈవెన్ దుమ్ములు ఇందాక సాఫ్ట్ బోన్స్ అయిపోతాయని చెప్పాను కదా, అది అవ్వకుండా ఉండడానికి కూడా, అంటే ఆస్టియోపోరోసిస్ జరగకుండా ఉండడానికి కూడా ఇది మనకి విటమిన్ కే అనేది యూజ్ అవుతుందన్నమాట. సో విటమిన్ కే కానీ తక్కువైంది అనుకోండి, దెబ్బ తగిలినా త్వరగా అలా బ్లడ్ కారుతూనే ఉంటుంది, బకెట్ పట్టడమే సరదాగా నాను. సో అంటే ఎక్కువ బ్లడ్ కారిపోతుంది అన్నమాట. సో పూర్ అబ్జర్ప్షన్ ఆఫ్ ఫ్యాట్స్ అని చెప్పుకోవచ్చు. లాంగ్ టర్మ్ యాంటీబయాటిక్ యూజ్ అనేది చేసుకోవాలి, ఓకేనా. తర్వాత ఆడవాళ్ళకైతే హెవీ మెన్స్ట్రుయేషన్ పీరియడ్స్ అవుతాయి, అంటే ఎక్కువగా బ్లడ్ వచ్చేస్తూ ఉంటుందన్నమాట, ఓకేనా, విటమిన్ కే లోపం వస్తే మాత్రం. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. విటమిన్ K1, K2 చూసినట్లయితే ఎగ్ యాక్స్లో ఉంటాయి, యానిమల్ లివర్లో ఉంటుంది, చీజ్లో ఉంటుంది, తర్వాత స్పినాచ్లో ఉంటుంది, బ్రాకలీలో ఉంటుంది, క్యాబేజ్లో ఉంటుంది, ఓకేనా. ఇలా మాట్లాడుకుంటే చాలా వాటిల్లో ఉంటుంది. ఇప్పుడు విటమిన్ డి ఉంది. విటమిన్ డి అనేది గుడ్లో కూడా ఉంటుంది. గుడ్డు మధ్యలో యాక్ ఉంటుంది కదా, అందులో కూడా విటమిన్ డి ఉంటుంది. లేదంటే సన్లైట్, దీన్ని ఫ్రీ విటమిన్ అని కూడా అంటారు. ఈ విటమిన్ డిని ఏమంటారు, దీన్ని ఫ్రీ విటమిన్ అని కూడా అంటారు, లేదంటే సన్ విటమిన్ అని కూడా అంటారు, ఓకేనా. ఫ్రీ విటమిన్ అంటారు, ఎందుకంటే సన్ లైట్లో ఉంటే మనకి ఎప్పుడు పడితే అప్పుడు కాదండి. సమ్మర్లోని సన్లో ఉంటే నాకు వచ్చేస్తుందని అనుకోవద్దు, ఓకేనా. సో ఇది ఫ్రీ విటమిన్ అని కూడా అంటారన్నమాట. సో ఇది అండి ఇవాళ వీడియో. సో ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ సెషన్. సో చాలా లాంగ్, ఇప్పటివరకు ఎంతమంది చూసారో నాకు తెలియదు కానీ, బట్ ఇక్కడ వరకు మీరు చూసినట్లయితే జస్ట్ కామెంట్ సెక్షన్లో సో కంప్లీటెడ్ ద హోల్ వీడియో అని చెప్పేసి, లేదంటే కంప్లీటెడ్ ద జిఏ వీడియో అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అలాగే ఈ సెషన్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని నమ్ముతున్నాను. అండ్ నెక్స్ట్ సెషన్ కూడా నాకు బూస్ట్ కావాలి అంటే, ఇంత పెద్ద సెషన్ని నేను చెయ్యాలి అంటే మీ సపోర్ట్ ఉండాలి. అలాగే కామెంట్ సెక్షన్లో కొంచెం నాకు పాజిటివ్ వైబ్రేషన్ కానీ వచ్చినట్లయితే, పాజిటివ్ లైక్స్ కానీ వచ్చినట్లయితే ఈ సెషన్ ఇంకా కంటిన్యూ చేస్తాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.